ఎడముఖం గాలి తీసుకుని కుడిముఖం పెట్టాలి. అనుకోండి కాకపోతే నా సిద్ధాంతం సంప్రదించడం మాపనాశనం ప్రాణాయామం విధంలోకం శివం పరికల్పితం చేయి తీసేసి మగవాళ్ళు అక్షతలు తీసుకోండి. అందరూ మగవాళ్ళు 2 అక్షతలు తీసుకోండి. దంపతులుగా ఉన్నవారు సింగిల్గా వచ్చిన వారు అందరూ అక్షతలు తీసుకోండి. దంపతులుగా ఉన్న వాళ్ళ దాంట్లో మగవాళ్ళు తీసుకోండి. నార్మల్గా సింగిల్గా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అక్షతలు పట్టుకోండి, పర్వాలేదు. అందరూ కూడా చెప్పండి మమ शुभाभ्यां शुभे शोभने मुहूर्ते महाविष्णुवार्या प्रवर्तमानस्यास्य ब्रह्मणादेवराण वेदावाहनते वेदसुधमन्त्रे वेदे ब्रह्मपादजम्बूद्वे महादेवदेवतरङ्गे देवोदस्य भागस्य जीरस्य आयुर्यपदेशे कृष्णा गोदावरयोः मध्यप्रदेशे देवालये समस्त देवता गोब्राह्मण हरिहर गुरुजनोदृष्टि लक्ष्मी गणपति उमा महेश्वर दादा स्वामी देवता सन्निधौ समस्त देवता गोब्राह्मण हरिहर गुरुजन सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिकात्मना नैनादुस्तस्मै विश्वावसनां संवत्सरे दक्षिणायने हरद्रौकाश्चिकमासे शुक्लपक्षे पौर्णम्यां सौम्यवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्णये मंगलविशेषण विशिष्टायामस्यां शुभो श्रीपरमेश्वरमतिशय श्रीपरमेश्वरप्रीत्यर्थं श्रीमान् गोत्रः नामधेयः हरिओम अश्यजमानयजमानस्य सर्वेषां भक्तजनानां गौतमस्वोत्तमस्य लक्ष्मीकृष्णस्वामियादिशेखनादेशः धर्मपत्नीः सहकुटुम्बानां गौतमस्वोत्तमस्य गंगां राजेश्वरनादेशः लक्ष्मीज्ञानप्रसूनां रेवतस्वाति प्रणव श्रीकांत आर्जिता वैद अगस्त्य नामदेश गार्गेश्वरप्रसूनां सत्य नरसिंहमूर्ति ब्रह्मनामा అందరికీ చెప్పేటువంటి విషయం ఏంటంటే పూజ జరిగే సమయంలో పక్క వాళ్ళతో మాట్లాడుకున్నారంటే పూజా ఫలితం ఉండదు. అర్థమైందండి? కాబట్టి ఇది మనం వచ్చినటువంటి ప్రదేశం ఏమిటి అంటే దేవాలయం. ఆ దేవాలయంలో దైవం మీ దృష్టి ఉండాలి, కానీ ఛాయదారుతో మాట్లాడుకున్నట్టుగా పిచ్చాపాటి మాటలు మాట్లాడకూడదు. అందరూ ఒక సమూహంలో కలుస్తాం, ఆ విషయం మంచిదే. అయితే వచ్చినటువంటి ప్రదేశాన్ని బట్టి కూడా మనం ఏం చేస్తున్నాం అనే విషయం తెలియాలి మనకి. కాబట్టి ప్రశాంత చిత్తులై 1 గంట 20 నిమిషాల పాటు కూడా చక్కగా దేవుడికి దృష్టి కేంద్రీకరిస్తే మనం అనుకున్నటువంటి సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఎందుకు చేసుకుంటున్నామో ఆ ఫలితం మనకు దక్కుతుంది. ఇక్కడికి వచ్చి కూడా మనం నార్మల్గా మన వ్యవహారిక విషయాలే మాట్లాడుకుంటూ కూర్చున్నాం అనుకోండి, ఇక్కడికి రావక్కల్లా బయట కొంచెం ముందుకెళ్తే టిఫిన్ షాప్ ఉంటుంది, అక్కడ కూర్చొని మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఏమండి, ప్రశాంతంగా ఈ వ్రతం జరిగినంతసేపు కూడా నేను చెప్పేటువంటి మంత్రం మీరు చెప్పడమే, లేదు అంటే సైలెంట్గా ఉండడం అలా చేస్తూ ఉంటున్నామా, అప్పుడు మనకి ఈ వ్రతం చేసుకున్నందుకు గాను ఫలితం కలుగుతుంది. విష్ణు 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 అందరూ చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయాభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదా సర్వత్ర దిగ్విజయ ప్రాప్త్యర్థం ఆచరిత వృత్తి వ్యాపారేషు ఉన్నత పదవి ప్రాప్త్యర్థం మమ దేహారోగ్య సిద్ధ్యర్థం దేహదారుఢ్య
सिद्ध्यर्थम श्री रमा सहित वीरवेंकट सत्यनारायण स्वामी देवता प्रसादेन संकल्पित सर्व कार्य निर्विघ्नता सिद्ध्यर्थम कार्तिक मास पुरस्तर पौर्णमी तिथि पुरस्तर श्री महापर्वणि श्री रमा सहित वीरवेंकट सत्यनारायण व्रताख्यम कल्पोक्त विधानेन यावच्छक्ति ध्यान आवाहनादि षोडश उपचार पूजाख्यम कर्म करिष्यमाणः आदौ निर्विघ्नेन परिसमाप्ति अर्थम श्री महागणाधिपति पूजा कलंग कलश आराधनं च करिष्ये ఒకవేళ ఆడవాళ్ళ కనుక దంపతులుగా ఉన్న ఆడవాళ్ళ కనుక అక్షతలు తీసుకుంటే ఆ అక్షతలు మగవాళ్ళకి ఇచ్చేసేయండి. ఇచ్చేసి వాళ్ళ చేతిలో నీళ్లు పెట్టండి. నార్మల్గా ఉన్న వాళ్ళు ఎవరి చేతిలో వాళ్ళ నీళ్లు పెట్టుకుని అక్షతలు నీళ్లు కింద ఇచ్చేసేయండి. కలశారాధన కరిష్యే. మీ మనస్సులో సంకల్పం ఏదైనా ఉంటే వ్రతం చేస్తున్నందుకు సంకల్పం నేను మామూలుగా చెప్పాను. లేదు మిగతా మీకు ఏదైనా ఎక్స్ట్రా కోరిక ఏదైనా ఉంటే స్వామివారికి పెళ్లి చేసుకుని నమస్కారం చేసుకోండి. ఉదయం కలశారాధన కరిష్యే. కలశంగ పుష్పాక్ష ఆ కలశానికి కాస్త గంధం పూజా కలశానికి మీ ప్రధాన కలశానికి కాకుండా ఇంకా ఆచరణ చేసిన పక్కన కలశం ఉంటుంది కదా, దానికి కాస్త గంధము కుంకుమ అలంకరణ చేయండి. దాంట్లో కాస్త 2 అక్షతలు ఒక పువ్వు వేడి నీళ్ళు పోసుకుని कलशाराधन करिष्ये. पुष्पाक्षतेन व्यज्य हस्तेन आच्छाद्य कलशस्थं जलविष्णुं कंठे रुद्रसमाश्रितः मूले तन्द्रसतो ब्रह्मा मध्ये मातृगणास्पदाः वृक्षौ तुषाकराः सर्वे सप्तद्वीप वसुन्धरा ऋग्वेदो यजुर्वेदः सामवेदो अक्षधर्मणः अंगैश्च सहिताः सर्वे कलशासमाश्रिताः. तन्मय संयुञ्चन्ति गङ्गे यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धुकावेर्योजनेऽस्मिन् सन्निधिं कुरु. कावेरी तुंग भद्रात कृष्णवेणी जगौदमी कावेरी తీర్థి విఖ్యాతాః భద్రగంగా అప్రదేవితాః. ఆ లోపల ఉన్నటువంటి పువ్వులు వేసుకున్నటువంటి పువ్వులు కానీ అక్షతల పువ్వుని అలా తిప్పండి. గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు దేవ పూజానంతరదక్షిణకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాల మీద నీళ్లు చల్లండి. మీ దగ్గర ఎదురుగా ఉన్నటువంటి పూజా ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్ని మీద నీళ్లు చల్లండి. देवं संप्रोक्ष्य गणपति चली नीली चलुकोटि देवं आत्मानं संप्रोक्ष्य पुष्पं गृहीत्वा ध्यानं कुर्यात्. ఆ పుష్పం కలశంలో వేసేసి వేరే పుష్పం తీసుకుని గణపతి స్మరించండి. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజ బ్రహ్మణస్పదా శృణ్వన్నోతభిः శ్రీరసాదనం మహాగణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం अस्मिन् हरिद्रामे सुमुखं महागणपति नामाहयामि. आ पసుపు గణపతి దగ్గర పెట్టేసేయండి. महागणपति नामाहयामि స్థాపయామి పూజయామి. महागणाधिपతయే నమో నమః. 2 అక్షతలు వేస్తూ ఉండండి. స్థిరోభవ వరదోభవ ముఖోభవ ప్రసన్నోభవ స్థిరాసనం గురు. महागणपతయే నమః ధ్యాయామి. నమస్కారం చేసుకుని చెప్పండి. భవ సంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్న अंधकार भास्वंतम विघ्नराजम अहम भजे. महागणपतये नमः. ध्यायामि. 2 అక్షతలు వేస్తున్న గణపతి దగ్గర ఆవాహయామి. నవరత్న దేవతాం సమర్పయామి. महागणपतये नमः. తమలపాకుతో నీళ్లు చల్లండి. పాదయోగ పాద్యం సమర్పయామి. महागणपतये नमः. తమలపాకుతో కానీ పువ్వుతో కానీ ఎలా ఎదురుంటే అది కలశంలో వేస్తున్నారు కదా, దాంతో పాదయోగ పాద్యం సమర్పయామి. హస్తయోగ అర్ఘ్యం సమర్పయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. औपचारिक स्नान समर्पयामि. स्नानानन्तरं शुद्धाचमनीयं समर्पयामि. महागणाधिपतये नमो नमः. नक्षत्रवेणि मळ्ळि वस्त्रयुग्मान् पुष्पाक्षतान् समर्पयामि. महागणाधिपतये नमो नमः. यज्ञोपवीतार्थमक्षतान् समर्पयामि. गन्धं चरचरितुं गणपति
కొద్దిగా महागणपतये नमः परिमलगन्धान्धारयामि गन्धर्वयोगालङ्करणार्थं 2 अक्षराలు వేయండి అక్షరాన్ని సమర్పయామి అక్షతైః పుష్పైః సంపూజయామి 2 పుష్పాలతో పూజ చేసుకున్నాడు సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకర్ణకాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః వినాయకాయ నమః ధూమకేతువే నమః गणाध्यक्षाय नमः भालचन्द्राय नमः गजाननाय नमः वक्रतुण्डाय नमः शूककर्णाय नमः हिरण्माय नमः स्कन्दपूर्वजाय नमः समसिद्धिप्रदायकाय नमः कुमारगुरवे नमः श्रीमहागणाधिपतये नमो नमः नानाविध परिमళపత్రపుష్పాక్షతపూజాం సమర్పయామి ఒక అగరబత్తి తీసుకుని వెలిగించండి నమ ధూపం ధూపమాఘ్రాపయామి ఇలా రాకండి మరి దేవుడు కూర్చుంటారా ఆ తర్వాత విధిగా చూడాల ధూపం తర్వాత దీపాలు నమస్కారం చేసుకోండి ఇక్కడ దీపం లేకపోతే అక్కడ ఎదురు కనిపిస్తుంది దీపం స్వామివారి దగ్గర ఆ దీపాన్ని నమస్కారం చేసుకోండి సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపానందరం శుద్ధాచమనీయం సమర్పయామి నైవేద్యం మీరు తెచ్చినటువంటి దాంట్లో ఏదో ఒక పండు తీసుకొని అక్కడ గణపతికి నివేదన చేయండి దాని మీద నీళ్లు చల్లండి ప్రోక్ష్యా పరిశిత్యా పుండరీకాక్ష ఏదంటే అది ప్రోక్ష్యా పరిశిత్యా పుండరీకాక్ష మహాపుండరీకాక్ష గోవిందగా వాసుదేవ జగత్పదే మయార్పితం ఇదం ద్రవ్యం పవిత్రం కురు సర్వదా బెల్లముక తెచ్చుకుంటే బెల్లముక పెట్టచ్చు ఇబ్బంది తెచ్చుకోని వాళ్ళు భయపడక్కర్లేదు బాధపడక్కర్లేదు పండు నివేదన పెట్టండి నివేదన పెట్టండి ప్రోక్ష్యా పరిశిత్యా పుండరీకాక్షాయ నమః పుండరీకాక్ష గోవింద వాసుదేవ జగత్పదే మయార్పిత ఇదం ద్రవ్యం పవిత్రం కురు సర్వదా మహాగణపతయే నమః గుడోపహార సహిత కదలి ఫల నివేదయామి 5 సార్లు చూపించండి శ్రీ ఓం ప్రాణాయ నమః అపానాయ నమః అమ్మా నివేదన పెట్టేటప్పుడు గంట కొట్టమని నేను చెప్పలేక కాదు నివేదన పెట్టేటప్పుడు గంట కొట్టకూడదు మధ్యేమ దేవతపానీయం సమర్పయామి అమృతామి దానం శ్రీఉత్తరా భోజనం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధ ఆసమనీయం సమర్పయామి 2 అక్షతలు వేయండి తాంబూలం సమర్పయామి తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆసమనీయం సమర్పయామి నీరాజనం దర్శయామి కర్పూర హారతి ఇవ్వడానికి మీరు తెచ్చినటువంటి పరికరం ఏదైతే ఏకహారతి కానీ ప్రమిది కానీ దాంట్లో ఒక 2 కర్పూర బిళ్ళలు పెట్టుకుని వెలిగించండి చెప్పండి దానికోసం చెప్తా అన్ని వరుసగా చెప్తూ ఉంటాను ఎవరు కంగారు పడద్దు అందరూ ఒకేసారి చేయాలి కదా ఓం సంప్రానంద నీరాజనం సందర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి దివ్యరక్షాంధారయామి నమస్కరోమి నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర గజానన మహారాజ్ కీ జై. ఆ హారతి కాస్త మండపాన్ని పక్కన పెట్టండి మండపంలో కాకుండా అలా పక్కన పెట్టుకోండి కాస్త హారతి ఒక పుష్పం తీసుకోండి లేదంటే 2 అక్షతలు తీసుకోండి ఎలా ఏంటంటే అలా చేయండి నేను చెప్పేటువంటి శ్లోకం చెప్పండి సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలః గజకర్ణకః లంబోదరశ్చ వికటః విఘ్నరాజః వినాయకः ధూమకేతుః గణాధ్యక్షः బాలచంద్రः గజాననः వక్రతుండः శూర్పకర్ణः హేరంబः స్కంద పూర్వజः షోడశ ఏతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నః తస్య అజాయతే బ్రహ్మాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్ సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలి సమర్పయామి 2 అక్షతలు వేయండి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి మహాగణపతయే నమః
రెండు అక్షంతలు వేస్తూ ఉండండి. క్షత్రేణాఛాదయామి సామరాభ్యామి దయామి దత్తం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికానారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి సమస్త రాజోపచార దేవోపచార భక్తిపచార శక్తిపచార పూజా సమర్పయామి. यस्य स्मृत्या च नामोद्गतम पूजा क्रियादिशो न्यूनं संपूर्णताय सत्यो वन्दे नमच्युतं मणि सेपण्डंगलो मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं गणाधिपा यत् पूजितं मया देव परिपूर्णं तदस्तु मे. మగవాళ్ళ అక్షతలు తీసుకుంటే ఆడవాళ్ళు నీళ్లు విడిచిపెట్టాలి. ఆడవాళ్ళు సింగిల్గా ఉన్న వాళ్ళు వాళ్ళే అక్షతలు నీళ్లు విడిచిపెట్టాలి. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మకః సర్వస్మి మహాగణాధిపతి దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవతు. ఆ గణపతి పూజ చేసిన దగ్గర నుంచి రెండు అక్షతలు తీసుకుని మీరు తీసుకుని మీ ఆవిడకి వెళ్ళండి. మిగతా వాళ్ళు మామూలుగా ఎవరికి వారు వేసుకోండి. అక్కడి నుంచి ఒక పువ్వు తీసుకుని శిరస్సులో పెట్టుకొని చేయి కడుక్కోవాలి. పువ్వు తీసుకుని తల్లా పెట్టుకున్న తర్వాత చేయి కడుక్కోవాలి. సహస్రపరమాది శతమూలాశతాంకుర సర్వగో హరతమేవ ముందు ఉన్నాదు సుత్తనాశని మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు సంకల్పిత సర్వకార్య నిర్విఘ్నేన సమావాప్తిరస్తు. మనకి అందరికీ ఒక అలవాటు ఏమిటయ్యా అంటే పువ్వు తీసుకుని చెవులో పెట్టుకుంటాం. మామూలుగా కూడా ఈ పువ్వు తీసుకొని చెవులో పెట్టుకోవడం అనేది అది మామూలుగా చెవులో పువ్వు పెట్టేరా అనేది వచ్చింది తప్ప పువ్వు తీసుకుని చెవులో పెట్టుకోవడం అనేది శాస్త్ర విరుద్ధం. ఎందుకయ్యా అంటే కంఠే గంధం కర్ణే పుష్పం శిఖాయాం తులసీదళం యావత్ ధారయేత్ విప్రః తావత్ శూద్రో న సంశయః. ఎవరైతే చెవిలోని పువ్వు పెట్టుకుంటారో తలలో తులసి దళం కానీ బిల్వదళం కానీ గరిక పోచ కానీ తలలో ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, మగవాళ్ళు కూడా మనకి మాకు ఉండవు కదండి పువ్వు నిలవదు కదా మాకు అంటే అందరికీ శిఖలు ఉండేది పూర్వకాలంలో. కాబట్టి ఆ శిఖలో పెట్టుకునేవారు పువ్వు. ఇప్పుడు లేకపోతే రెండు నక్షత్రాలు వేస్తూ వాళ్ళు పువ్వు పెడితేనే పెట్టుకున్నట్టు కదా, ఎవరు పొట్ట పువ్వు పెట్టుకోవచ్చు. వాళ్ళు ఎవరైతే ఆడవాళ్ళని కంఠానికి రాసుకోవచ్చు గంధం, మగవాళ్ళు తల మీద మాత్రమే రాసుకోవాలి గంధం. లేదు అంటే చేతులకు రాసుకోవాలి, తొడలకు రాసుకోవాలి గంధం తప్ప ఇలా కంఠానికి గంధం రాసుకోకూడదు మగవాళ్ళు. కాబట్టి వీళ్ళందరికీ కూడా తెలియాలి అంటే ఇలా దేవాలయాలలో వ్రతం చేసుకుంటున్నప్పుడు లేదంటే ఏదైనా ధర్మ కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు ఇలాంటివి ఏమైనా వచ్చి చెప్తే ఇవన్నీ మీకు తెలుస్తాయి. అదే దీన్ని అవకాశంగా తీసుకుంటూ ఈ మాట మీకు చెప్తామని. ఎందుకంటే చాలా మంది అందరూ కూడా చెవు పుష్పం తీసుకుని శిరస్సులో పెట్టుకోమంటే మాకు ఉంది కదా అని చెప్పి పక్కన చెవులో పెట్టేసుకుంటారు అన్నమాట. అలా పెట్టుకోకూడదు అనే విషయం తెలియజేస్తున్నాను. ఇకపై నుంచి ఎప్పుడైనా సరే మీరు పుష్పం తీసుకుంటే మీకు శ్రీమతికి ఇవ్వండి, ఆవిడ తల్లో పెట్టుకుంటారు, మీరు రెండు అక్షతలు వేసుకోండి. అదే ఫలితం చెవులో పెట్టుకుంటే ఫలితం కలుగుతుంది అని కూడా అనుకుంటారు. కాబట్టి అందరూ శిరస్సు అక్షతలు వేస్తున్నారు కదండి. సహస్రమరమాదేవి శతమూలా శతాంకురా సర్వగో హరతమేవ దూర్నాథ సుత్తనాశని మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు సంకల్పిత సర్వకార్య నిర్విఘ్నేన సమావాప్తిరస్తు. రెండు అక్షరాలు గణపతి దగ్గర వేసి ఆ గణపతి ఆకుని అక్కడ తీసేసి ఈశాన్యంలో పెట్టండి. ఈశాన్యం ఎక్కడ అంటే మీ ఎడమ చేతికి పైన ఉంటుంది అన్నమాట. మహాగణపతి నమః. యథాస్థం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. అలా గ్రామంలో తీసినా అలా ఎడం చేతికి పైన ఇదే అంతే అంతే. అందరికీ కూడా ఒక అనుమానం ఆగండి ఒక విషయం నేను నివృత్తి చేస్తా, ఎవరు మాట్లాడద్దు, నేను వచ్చిన దానికే. అందరికీ కూడా ఒక అనుమానం ఉంటుంది. ఏమిటి అంటే తూర్పిటి కదా ఈశాన్యం అడుగుతుంది కదా. విష్ణు మహాగణపతి ప్రసాదం తెలుస్తూ సంకల్పిత సర్వకార్య నిర్విఘ్నేన సమావాప్తిరస్తు. మహాగణపతి
तीर्थं यथास्थानक्रमे शोभनाध्यक्षमाय गुणवागमनाय च पूर्वं देवमनुष्यविशिष्टानां सुबुद्धौ श्री परमेश्वरमूर्तिः श्री परमेश्वर प्रीत्यर्थं पूर्व संकल्पानुसारेण संकल्पित रमा सहित वीरनायक सत्यनारायण स्वामी देवता व्रतांगत्वेन प्रतिमा शोधनं करिष्ये అందులో అక్షంతులు నీళ్ళు వదిలిపెట్టండి భగవాన్ చేత అక్షంతులు వారి ఆడవాళ్ళ చేత నీళ్ళు పోయాలి నీళ్ళు వదిలిపెట్టారు రైట్ ఇప్పుడు ఏం చేస్తారంటే పంచామృతాలు దగ్గర పెట్టుకోవడం అలాగే ఒక కాయన ఉంటుంది కదా కాయను కానీ ప్రతిమ కాయని తెలుసుకున్నారు కదా ఆ ప్రతిమని ఒక చిన్న గిన్నెలో కానీ లేదు మీకు ఎట్లా అవకాశం ఉంటే దాన్ని బట్టి దాంట్లో కానీ పెట్టుకుని అభిషేకం చేసుకోవడానికి వీలుగా ఉంచుకోవాలి హరివేణంలో పెట్టుకోవచ్చు దాని ఆసన పాత్ర కింద ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్ ఖాళీ చేసుకున్న దాంట్లో పెట్టుకోండి అలా పెట్టుకోండి దాంట్లో ముందుకు పెట్టుకోండి ప్రతిమ పెట్టుకున్నారు అందరూ పెట్టుకున్నారంటే మొదలు పెడతాం ఇందాక నేను తీరాత్రి మంత్రపుష్పం మొదలు పెట్టిన వెంటనే అక్కడ వాళ్ళకి హారతిస్తున్నారు అందుకని అందులో పెట్టారంటే మొదలు పెడతాం మీ దగ్గర సత్యనారాయణ స్వామి వారి కాయలు లేకపోతే నార్మల్గా చిల్లర పైసా రూపాయలు 2 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు పెట్టుకోవచ్చు దాంట్లో నోటు పెట్టకండి 10 రూపాయలు ఉన్నాయి కానీ చిల్లర పైస ఉంటే పెట్టండి పంచామృతాలు అభిషేకం చేస్తూ ఉండాలి ఒక 5 సార్లు చేయండి అభిషేకం పెట్టుకోండి అక్కడ పెట్టుకోండి మండపం మీద పెట్టుకోండి అలా పెట్టుకోండి ఉద్యోగంతో తీసుకుంటే పోస్తూ ఉండండి 5 సార్లు ఓం ఆప్యాయ స్వతమేతుతే విశ్వనస్వ వృష్ణియం భవావాజస్య దైత్యతే క్షీరేణ స్నపయామి అధిక్రామ్నో అకాదశం కృష్ణోదశ్వస్య వాసినః సురభినో ముఖాకభట్ప్రణాయోగూషితారిషత్ తథ్నాస్నపయామి శుక్రమసి జ్యోతిరధితేజోధిదేవో వస్య విదోద్పునః త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః ఆజ్ఞేన స్నపయామి మధుమాతార్తాయతే మధుక్షరంతి సింధవః మాధ్యేన సంతోషధీః మధునక్తముదోషతి మధుమత్పాఠ్యమృతః మధుర్యౌరస్తినః మధుమాన్నో వనస్పతిర్మధుమాగో వస్తు దూర్యః దీర్ఘో భవంతునః మధునా స్నపయామి స్వాదుపవస్తు దివ్యాయ నిర్మలే స్వాదురింద్రాయ శుభమీ సునామే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాంగదాభ్యః శర్కరయా స్నపయామి యా ఫలినీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో చంద్రగుంహసః ఫలోదకేన స్నపయామి. చాలండి మీరు చక్కగా చేసినటువంటి అభిషేక తీర్థం ఏదైతే ఉందో మళ్ళీ ఎవరు తెచ్చుకున్న డబ్బాల్లో ఆ తీర్థం పోసేసుకుని ఆ చిల్లర పైసలు లేదంటే మీరు తెచ్చుకున్నటువంటి ఆ ప్రతిమని కడిగి చక్కగా గంధం కొట్టు కుంకుమ కొట్టు పెట్టి ఆ కలశం దగ్గర కానీ ఆ ఫోటో దగ్గర కానీ ఉంచండి. అప్పుడు మిగతా కార్యక్రమం ఆ తీర్థాన్ని కాస్త పక్కన పెట్టుకోకపోతే తీర్థం అటు ఇటు తగిలి కనబడిపోతుంది, తర్వాత ఇబ్బంది పడుతుంది. కొంచెం వెనక్కి పెట్టుకోండి, చేతులు కాళ్ళు తగలకుండా ఉండే ప్రదేశంలో పెట్టుకోండి తీర్థం. బొట్టు పెట్టి పెట్టారా అమ్మా? 5 నిమిషాలు ఇంకా అడిగానమ్మా అక్కడ అందరంలో పెట్టుకోండి. ప్లేట్ ఉంటే ప్లేట్ చేసి పెట్టుకోండి. ఇబ్బంది ఎవరికి అవకాశం అంటే వాడు మళ్ళీ సైడ్ పెట్టుకోండి. ఇంకా అవకాశం ఉంది.
అందరూ కూడా తమలపాకులు వాటి మీద మొక్కలు ఖర్జూరాలు లేదా పసుపు కొమ్ములు లేదా చిల్లర పైసా ఎవరు తీసుకుంటే వాళ్ళు పెట్టుకున్నారని అనుకుంటున్నాను. నేను అనుకుని కార్యక్రమం మొదలు పెట్టుకున్నాను. అందరూ కూడా పెట్టుకున్నారు కదా? కలుపుతే నాకు కనిపిస్తుంది, అందరితో కనిపిస్తుంది. పెట్టుకున్నాము, పెట్టుకోలేదు. రైట్, అందరూ 2 లక్షలు తీసుకోండమ్మా. ముందుగా ఆదిత్యాది నవగ్రహ దేవతలు ఆవాహన చేస్తున్నాము. ఆదిత్యాది నవగ్రహ దేవతలు ఇక్కడ 9 ఆకులు ఉంటాయి. నేను ఎక్కడెక్కడైతే చెప్తూ ఉంటానో అక్కడ పెడుతూ ఉండండి. జాగ్రత్తగా శ్రద్ధగా వింటే నాకు నా వ్యవహారం అర్థం అవుతుంది. లేదంటే ఒక దగ్గర పెట్టాల్సిన దేవుడు ఇంకో దగ్గర పెడతారు, తర్వాత ఇష్టం. ముందుగా 9 తమలపాకుల్లో మొత్తం వరుసగా చెప్పేది అందరూ దగ్గరికి వచ్చి చెప్పాను 3 వరుస పెట్టుకోవాలని. కాబట్టి ఆ 3 ఫస్ట్ వరుసలో 3 కాకుండా సెకండ్ వరుసలో 3 ఆకులు ఏవైతే ఉన్నాయో దాంట్లో మధ్య ఆకులో సూర్యుడు ఉంటాడు. అది మధ్యగా తీసుకుని మిగతా అన్ని గ్రహాలు వస్తాయి. కాబట్టి దాన్ని జాగ్రత్తగా వినండి. ఓం సత్యేంద్రకు సావర్త మానోనివేశే నమదమర్గీత్యా హిరణ్యేన సుతార్థేన దేవోజాంతి భువనామిపశ్యంతో అగ్నిదోతమునేమహే హోతారం విష్ణువేదం అస్య యజ్ఞస్య సుకృతం కద్రుద్రాయ ప్రజేతసే నిష్ఠమాయితవ్యసే ఓచే వశంతమవం హృదే. ఆ మధ్య ఆకులో పెట్టండి, అక్షత వేయండి. మధ్యే వర్తులాకార మండలే సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ రెండోసారి అక్షతలు తీసుకోండి. ఓం అక్షతలు ఆప్యాయ స్వసమేజుదే శ్రదస్వ వర్ష్ణీయం భవాలాకిస్య సంగతే అప్సుమే సోమో ప్రవేదంత విశ్వాభేద అగ్నిత్య విశ్వశంభవ నామస్య విశ్వదేశజీః గౌరీ మాసరాణద క్షత్రేకపతి త్రిపతి సాధుష్పతి అష్టావతి నవపతి భూషి సహస్రాక్షరాపరమే వ్యోమన్న. ఆ మధ్య ఆకు ఏదైతే ఉందో ఆ మధ్య ఆకుకి కుడివైపు పైన అంటే మొదటి వరుస పై వరుసలో 3వ ఆకు ఆగ్నేయం. ఇంత ఈశాన్యం చెప్పిన కదా, ఈసారి ఆగ్నేయం అన్నమాట. అక్కడ వేయండి. అది దేవత దేవతా సహిత చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ 2 లక్షలు తీసుకోండి. అగ్నిర్మూర్ధారకృపృథే పృథివ్యాయం పాగోరేదాయం సిద్ధిముది స్యోనా పృథిభవాదక్షరాణి వేషని యచ్ఛాన శర్మసప్రధాః క్షేత్రస్య వదనామయం విదేనే విజయామసి రామశ్వం కోశయిత్మాదునా వృడాదీదృశే. ఇప్పుడు ఆగ్నేయంలో వేస్తారు కదా, దాని కిందే అంటే దక్షిణంలో వేయాలి. అధిదేవతా సహిత అంగారగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ 2 లక్షలు తీసుకోండి. ఉద్బుద్ధ్యస్మాగ్నే ప్రతిజాత్య విష్టాపూర్తే వింశదేధామేజ పునః పునర్గస్పాదకరేణ్యమానమనమానాగోధైవేదంతమేదం ఇదం విష్ణుర్చక్రమే త్రేధాన్ సేవలం సమూఢమస్యకాసురే సహస్రశీర్షాభుష సహస్రాక్ష సహస్రపాదే సభూమి విశ్వతో వృత్తా అత్యధిష్ఠదశాంకులన్న. అధిదేవతా ప్రతిదేవతా సహిత ఇందాక ఆగ్నేయంలో పెట్టారు, ఈసారి ఈశాన్యంలో ఒక ఆకు ఉంటుంది. ఎడం చేతినే పైన అది దేవతా ప్రతిమ దేవతా సహిత అంగారగ్రహమావాహయ ఉదగ్రహమావాహయ స్థాపయామి పూజయామి. మళ్ళీ తీసుకోండి. 2 లక్షలు బృహస్పదేహాదియోర్హాకిమద్విభాదికృతమజ్జనేషు యద్దీదయచ్చవ సప్త ప్రజా తదస్మాసు త్రివిణంథేతి చిత్రం బ్రహ్మయజ్ఞానం ప్రథమం పురస్తాద్విషీపతస్రుజో వేనాభః సబుద్ధ్యయాత్మాస్య విష్ఠా సదశ్రయోనిమసదస్య వివః ఇంద్రం వో విష్ణుస్పరి హవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలః. ఈశాన్యానికి కింద అంటే ఉత్తరంలో అధిదేవతా ప్రతిదేవతా సహిత బృహస్పతి గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శుక్రంతే అంకితే నిదంతే నిద్విషరూపే హరి దేవరికాసి విష్ణాహిమాయ. ఈశాన్యంలో చెప్పే ఈశాన్యానికి కింద ఉత్తరం వైపు. ఇందాక సూర్యుడు పెట్టాడా, ఆ సూర్యుడికి ఎడం వైపు బృహస్పతి గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ 2 లక్షలు తీసుకోండి. శుక్రంతే అంగేంద్రంతే అంగేంద్రూపే హరి జ్యోతిమాసి విశ్వాహిమాయ సుధావ భద్రాతే భూషణ్యః రాత్రస్తు ద్రవణి మాషునాడ్ సుభతి మహామశ్రవం అఖ్యస్యా పరంజన జలసామల దేవతిః ఇంద్రభృత్వహ్యమా హిసోమి యదాచార్య అదల్పసుతస్య తమ పండిత తపశూరశర్మన్నామి వాసంతి కవయస్సు యజ్ఞాః. అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత మతస్తు సూర్యః శంభాదో బాధ్వరవావస్సః యమాయ సోమగో సురత యమాయ హృదా హవిః యమగోహ యజ్ఞోపక్ష కేంద్రో గౌరయతః ప్రజాపతేన
वेदान्यो विश्वाजातान प्रजा भूव तत्कामास्ते होमस्तन्नो स्वयज्ञस्यामदलोरजिना सूर्युడికి కింద భాగంలో దాంట్లో వేయండి దేవతా ప్రతిదేవత శనైశ్వర గ్రహమావాహయామిస్తేభ్య సత్వేభ్యో నమః అధిదేవత ప్రతిదేవత సహిత సూర్యుడికి కుడిదేవి అధిదేవత ప్రతిదేవత సహిత కుడిదేవి కింద లాస్ట్ మూడాలు ఉన్నాయి కదా ఇప్పుడు మీరు శనికి వేస్తారు కదా ఆ శనికి కుడిదేవున రాహు గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి చేతన్మన్న చేతవేషో అర్యావేషతే సముషద్ధిర్జాథాః సజత్రజిత్రజిత్రమస్మైత్ర క్షత్రజిత్రమయోధ చంద్రమయం పూర్వీరం బృహంతం చంద్ర చంద్రాభిర్ప్రణతైరుస్మాత్ బ్రహ్మదేవానాం పదవేకమీనాం శరుద్రాణాం మహిషో ప్రగాణాం శీనారుద్ర కస్మృతిర్వన గోసోమ పవిత్రవంతే త్రేభన్నో అప్పుడు శనైశ్వర గ్రహానికి ఎడమ వైపు అన్నమాట అధిదేవత ప్రతిదేవత సహిత హేతుగణమావాహయామి స్థాపయామి పూజయామి చెప్పడంలో కూడా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ఆదిత్యాయ గ్రహాన్ ఆవాహయామి స్థాపయామి పూజయామి ఇప్పుడు కలశం దగ్గరే 5 సార్లు ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్కసారి కలశం దగ్గరే 5 సార్లు వేస్తుంటే అక్షరాలు స్పీడ్ కాదు అక్షరాలు వేస్తూ ఉండాలి ఓం ఒక్కొక్క మంత్రానికి నేను చెప్పినప్పుడు ఆవాహయామి వేస్తూ ఉంటే ఓం గణానాం గణపతి మహావామే కవికవీనాం పుష్పస్తవం गणपति वाहयामि स्थापयामि पूजयामि ओम ब्रह्मदेवानां परमेकमीनां शरत्राणां महिषोपकरणां क्षीणोद्रां प्रसन्नदर्वाणां गोदाम पवित्रवती देवन्नो ब्रह्माणावाहयामि स्थापयामि पूजयामि विष्णुदेवमे प्रधानदेवं समूढवस्यवागं सुरे महाविष्णुवाहयामि स्थापयामि पूजयामि मल्ले काद्रद्राय प्रियद सेवे दृष्टवाय जगसे मोजे मोषण अपरापराधरद ग्रहणा भेद प्रतिष्ठ कृष्णया लीलाशिलो निरंतर भागे निरंतर पालनमाहयामि स्थापयामि पूजयामि नमे वरस्वतीहाय व्यासुडया మానవస్యరాజకే నిజంతా వేసుకోండి బాగా ఈ మండపం మీద మీ ఎదురుగా వేసుకోండి పశ్చిమ దిశానే వరుణ దిక్పాలకమైన హయామి స్థాపయామి పూజయామి ఓం తమవాయుధస్పదే పశ్చామాంతదా అవాం స్యావృణిమహే మీ ఎడమవైపు కోణంలో ఎడమవైపు మూల అదేవిధంగా వాయు విభాగే అంతరానికి ఇది కర్ణాటక वायु विधाने वायु विद्वानमावाहयामि स्थापयामि पूजयामि मणि सोमो धेनुः सोमोर्वन्तमाशिवो सोमो वीरङ्कर मण्यं ददातु तदन्यन्तदध्यवो तदेयुक्तदिष्टमणयोदा तस्मै दानिपैन उत्तरदिग्भागे कुबेरं दिक्पालकमावाहयामि उत्तरवैపు ఎడమవైపు అంతే ఉత్తరదిగ్భాగే కుబేరం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి మళ్ళీ నక్షత్రం తీసుకోండి అమీషాం జగదస్తస్తు శస్పతిం త్రీణం చంద్రమావసే హోమహే వయం పూషాం యథా వేదసామృతే రక్షతా పాయదస్తస్తే ఈశాన్యంలో వెళ్ళండి ఈశాన్య దిక్భాగే ఈశాన్య దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి ఎవరి కులదేవతని వాళ్ళు ఎవరి ఇష్టదేవతని వాళ్ళు 2 అక్షరాలు తీసుకుని మనస్సులో కులదేవత ఇష్టదేవతని ప్రార్థన చేసుకోండి ఇదిగా ఈ సాయిబాబాను గంట చెప్పుకోకుండా మామూలుగా వైదికంలో చెప్పిన దేవతలు విష్ణు శివుడు వీళ్ళందరూ ఉంటారు వాళ్ళందరూ కూడా నమస్కారం చేసుకుని ఆ కలశం దగ్గర వేసేసుకోండి మనసులో స్మరించి వేసుకోండి అస్మద్ అనుకోండి అస్మతు కులదేవత ఇష్టదేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి మా నవగ్రహాలు ఆవాహన చేసాం అష్టదిక్పాలకులను ఆవాహన చేసాం గణేశాది పంచలోక పాలకులందరినీ ఆవాహన చేసాం అలాగే మీరు అభిషేకం చేసుకున్నటువంటి ప్రతిమ కూడా అక్కడే పెట్టారు కదా ఇప్పుడు 2 అక్షతలు తీసుకుని కలశంలో ఎవరిని ఆవాహన చేయాలి అంటే హరిహర హిరణ్య గర్భ స్వరూప సాక్షాత్తు శ్రీ రమాసహిత వీరవేంద్ర సత్యనారాయణ స్వామిని ఆవాహన చేయాలి కాబట్టి అక్షతలు చేతిలో పెట్టుకోండి పుష్పం ఉంటే ఒక పుష్పం చేతిలో తీసుకోండి మనసు వాచ కర్మణ ఆ సత్యనారాయణ స్వామి వారిని తెలుసుకోండి ఓం విష్ణు రాణమ విష్ణు పురుషమ విష్ణు స్న్యప్తే స్వవిష్ణు
षोडश विष्णो धर्मवसि वैष्णववसि विष्णवेत्मा सप्तमवदुतमुना गुणन्तो यत्पृथीरामनसाला समकृता अत्रासखाय सख्यायामते भद्रेशान् लक्ष्मीर्निहिताधिवासी अस्मिन् कलशे अस्मिन् प्रतिमोपरि साङ्गं सायुधं सवाहनं सशक्तिपति पत्नीपुत्रपरिवार समेतं हरिः हिरण्यगर्भस्वरूपं समाश्रित वीरवेङ्कटसत्यनारायणस्वामिनावाहयामि आवाहयामि स्थापयामि पूजयामि దేవతలందరూ కూడా వచ్చి అక్కడ కొలువై ఉన్నారు. వాళ్ళందరికీ కూడా షోడశోపచారంగా పూజ చేస్తాం. ముందుగా నక్షత్రం తీసుకుని ధ్యానం చేసుకున్న స్వామివారిని నక్షత్రం తీసుకోండి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి విష్ణు ప్రచోదయాత్ సుభద్రకి మంత్ర పుష్పాంజలి సమర్పయామి. మళ్ళీ నక్షత్రం తీసుకోండి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అందరూ కూడా మీరు కథలకి ఒకవేళ 5 కథలకి కూడా ఒకవేళ మీరు కొబ్బరికాయలు తెచ్చుకున్నట్లయితే ఆ కొబ్బరికాయలు వాళ్ళకి ఇచ్చేసేయండి. ఆ గురువు గారు వస్తున్నారు, గురువు గారి కొబ్బరికాయ అందజేయండి. ఒక కొబ్బరికాయ తెచ్చుకుంటే ఒక కొబ్బరికాయ ఇవ్వండి, దోషం ఏం లేదు. దాని గురించి కథలో వస్తుంది, దాని గురించి చెప్తాను నేను. కాబట్టి కొబ్బరి దీపాలు కొట్టిన తర్వాత దాని మీద ఫీల్ అయ్యి రాసి ఉండదు. ఎవరు కొబ్బరికాయలు రాకపోయినా సరే ఫీల్ అయ్యి అవ్వదు. మీరు ఎవరు ఎన్ని కొబ్బరికాయ కొట్టారో చెప్తే దానికి సంబంధించిన చెప్పులు మీకు ఏర్పాటు చేస్తారు. మేము 5 ఇచ్చే ఏ కొబ్బరికాయ ఇచ్చామో అదే కొబ్బరికాయ రావాలంటే సామాన్యంగా కుదరదు. పెట్టేసి తీసుకో. అమ్మా కొబ్బరికాయలు వాళ్ళకి ఇవ్వడానికి మనం మాట్లాడే అవసరం లేకపోవచ్చు ఆలోచన. అరటిపండు అవసరం లేదు, అరటిపండు మీ దగ్గర పెట్టుకోండి. కొబ్బరికాయ మాత్రం ఇవ్వండి. వాళ్ళు ఏంటంటే మనకి సహాయం చేయడానికి కొబ్బరికాయలు కొట్టిస్తారు అంతే. వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి మళ్ళీ మనకి ఇచ్చేస్తారు. ఆ కొబ్బరికాయలు కొట్టడానికి మాత్రమే నివేదన. అందరి దగ్గర కొబ్బరికాయలు తీసుకోవడం అయిపోతే మొదలు పెడతాను నేను. कुंडलीकाक्षं नृसिंहं दैत्यसूदनं ऋषिकेशं जगन्नाथं वागीशं वरदायकं सगुणं च गुणादित्यं गोविंदं गरुडध्वजं जनार्दनं జనార్దనం అన్నదానికి ఒత్తిడి అనమాట. జనార్దనం అందుకుంటారు. అలాగా జనార్దనం, జనానందం, జానకి వల్లభం హరిం ప్రణమామి సదాభక్త్యా నారాయణం అజం పరం దుర్గమే విషమే ఘోరే శత్రుణ పరిపీడితే విస్తారయతు సర్వేషు తథా అరిష్ట భయేషు చ నామాని ఏతాని సంకీర్త్య ఫలం ఈప్సితం ఆప్నుయాత్ సత్యనారాయణం
దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః ప్రార్థన నమస్కారం సమర్పయామి. అందరి దగ్గర కూడా అరటిపళ్ళు ఉంటే తలా ఒక అరటిపళ్ళు, అంటే దంపతులుగా ఉన్నవాళ్ళు 2, సింగిల్గా ఉన్నవాళ్ళు 1, ఒక్కొక్క అరటిపండు పట్టుకొని నేను చెప్పేటటువంటి శ్లోకాన్ని చెప్పి అది మండపం మీద గుర్తుగా పెట్టుకోవాలి. ఎవరు తీసుకున్న అరటిపండు వాళ్ళే స్వీకరించాలన్నమాట. కాబట్టి అరటిపండు ఎవరి దగ్గర లేకపోతే చెప్పండి, ఇక్కడ ఏదైనా ఉంటే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక్క అరటిపండు చాలు. ఒకటి జ్వరం పట్టుకోన్నా సింగిల్గా వచ్చిన వాళ్ళు ఎవరి వాళ్ళు ఒకటి పట్టుకోవాలి. దంపతులుగా వచ్చిన వాళ్ళు భర్త ఒకటి భార్య ఒకటి పట్టుకోండి. అయినా తీసుకున్నారు అందరూ చెప్పండి. ఇదం ఫలం మయా దేవ స్థాపితం పురతః తవ తేన మే సఫల అవాప్తి భవేత్ జన్మని జన్మని. నమస్కారం చేసుకుని మీకు ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో, ధర్మపరమైనటువంటి కోరిక ఏదైతే ఉందో చెప్పుకొని స్వామివారి దగ్గర పెట్టుకోండి, గుర్తుగా పెట్టుకోండి. భార్య అటువంటి భార్య, భర్త ఫలం భర్త మాత్రమే తీసుకోవాలి, విడివిడిగా తీసుకోవాలి. పెట్టుకున్నారా? అందరూ కూడా అక్షతలు తీసుకోండి. కథ మొదలు పెడతాను. ఫస్ట్ అక్షతలు తీసుకుని అక్షతలు విడిచిపెట్టండి. ఎస్ఎస్ పూజాము ధర్మ పూజా క్రియాదిషు నేను సంపూర్ణ దానిగా సద్యోవంత మత్తులం చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం. అక్షతులు వీళ్ళు విడిచిపెట్టాడు. ధ్యాన ఆహార చూడచూడ ద్వారా పూజ భగవాన్ సర్వాత్మక స్వామి దేవతా సుప్రీత సుప్రసన్నవతు ఇదత్ ఫలం పరమేశ్వరార్పణమస్తు. ఇందాక మీరు పూజ చేసేటువంటి కుంకుమ ఏదైతే ఉందో అది మీరు పెట్టుకొని మీ భర్తకి పెట్టండి. పక్కన వాళ్ళ ఆడవాళ్ళ వరకు పెట్టద్దు. ఇప్పుడు ముద్దలు కుంకుమ వెళ్ళి కాదు, తర్వాత వెళ్ళేటప్పుడు చూసుకోండి. కాబట్టి ప్రస్తుతానికి మీరు పెట్టుకోండి, తర్వాత మీ భర్తకి పెట్టించాలి. రైట్. అథ కథా ప్రారంభ. మా అందరూ ఇప్పటి వరకు నిజంగా చెప్తున్నాను నేను, అందరూ కూడా చాలా సంయమనంగా ప్రశాంతంగానే కూర్చున్నారు. ఈ 5 కథలు కూడా ఇలాగే వింటారని నేను భావిస్తున్నాను. కాబట్టి చక్కగా మీరు ఇలా ప్రశాంతంగా కూర్చుంటే ఆ కథలో విశేషాలు నాకు చెప్పాలనిపిస్తుంది. లేదంటే టక 5 కథలు కొట్టుబడేస్తారు. ఇబ్బంది లేదు దాంట్లో. 10 నిమిషాల్లో కూడా కథలు అయిపోతాయి. అలాగే చెప్పచ్చు కదా. కాబట్టి అది మీ చిత్తం మీద ఆధారపడి ఉంటుంది. మీరు ప్రశాంతంగా కూర్చున్నారు అనుకోండి, ఇంకా కథలు విశేషాలు ఇంకేమైనా చెప్పాలంటే అవి మీకు ఉపయోగపడే విశేషాలు చెప్పే ప్రయత్నం చేస్తారు. మీరు అన్నింటి మీరు మాట్లాడుతూ ఆ కథ దృష్టి లేకుండా నిద్రపోతున్నారు అనుకోండి, 10 నిమిషాల్లో 5 కథలు 2 నిమిషాల్లో కథ కొట్టుబడేస్తారు. అదంతా మీ మీద ఆధారపడుతుంది. సరేనా? అందరూ కూడా ధైర్యంగా ఉన్నారు కాబట్టి చక్కగా నాకు తెలిసిన విశేషాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. నమస్కారం చేసుకోండి. अथकथा प्रारम्भः एकदा नैमिषारण्ये ऋषयः शौनकादयः पप्रच्छुरानदं सर्वे सूतं पौराणिकं खलु. నైమిషారణ్యం మనందరికీ తెలిసిన విషయమే.
అమ్మ అక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు, ఏం చేయట్లేదు వాళ్ళు అదే దృష్టి పెట్టుకున్నారు. కథ చెప్తున్నారు ఏం చేస్తారు. నైమిషారణ్యం అనే మహారణ్యం. ఈ నైమిషారణ్యంలో శౌనకాది మహామునులు వాళ్ళందరూ కూడా శిష్యులు. వారికి సూత మహాముని వారందరూ కూడా వ్యాస భగవానుడి తర్వాత సూత మహాముని వారు వీళ్ళందరికీ కూడా గురువులుగా ఉన్నారు. ఆ 18 పురాణాలు అన్ని కూడా తెలియజేసిన తర్వాత వ్యాస మహర్షి వారు తపస్సుకు వెళ్ళిపోతే ఈ లోకానందరికీ కూడా 18 పురాణాలు సూత మహాముని వారి యొక్క అండ పెట్టుకుని మనందరికీ కూడా వాళ్ళు తెలియజేశారు. ఎవరు? శౌనకాది మహాముని, సూత మహాముని వారు శౌనకాది మహాములందరినీ కూడా అండగా పెట్టుకుని మనకు తెలియజేశారు అన్నమాట. ఈ 18 పురాణాలు ఏమిటయ్యా అంటే మద్వయం భద్వయం చైవ భరత్రయం వచతుష్టయం అనాపలింగ కూష్కాని పురాణాన్ని 18. మొత్తం 18 పురాణాలు. మద్వయం భద్వయం చైవ మత్స్య పురాణం, మాస్య పురాణం. మద్వయం భద్వయం చైవ భవిష్య పురాణం, భవిష్యోత్తర పురాణం. భరత్రయం బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవస్వత పురాణం. భరత్రయం చైవ భద్రయం భద్రయం చేయ భద్రయం వచతుష్టయం వామన పురాణం, వరాహ పురాణం, వాయు పురాణం, ఇంకో పురాణం. వచతుష్టయం అనాపలింగ కూష్కాని. ఆ అంటే అగ్ని పురాణం, నా అంటే నారద పురాణం, లి అంటే లింగ పురాణం, కు అంటే కుమార పురాణం, స్కా అంటే స్కంద పురాణం. ఇవన్నీ కూడా మొత్తం అనాపలింగ కు అంటే కూర్మ పురాణం, స్కా అంటే స్కంద పురాణం. ఇలాగే ఈ 18 పురాణాలు ఉన్నాయి. ఈ 18 పురాణాల్లో కూడా స్కాంద పురాణంలో చెప్పినటువంటి కథ ఈ సత్యనారాయణ స్వామి కథ. దాంట్లో 15, దాంట్లో మొత్తం మనకి 5 అధ్యాయాలుగా చెప్పబడింది. మొదటి అధ్యాయంలో మనం ప్రవేశించబోతున్నాము. కాబట్టి అందరూ చేతిలో అక్షతలు పట్టుకున్నారు. కొబ్బరికాయలు పట్టడం అయిపోయింది కాబట్టి ఇక్కడ చూడక్కర్లేదు, మనం ప్రశాంతంగా కథ మీద ధ్యాస పెడతాం. రైట్. అలాగే మనకి ఉన్నటువంటి ఏమిటయ్యా అంటే ఈ యొక్క నైమిషారణ్యం. ఈ నైమిషారణ్యంలో శౌనకాది మహామునులు సూత మహామునులతో పాటు ఒక సత్రయాగం చేస్తూ ఉంటారంట. ఈ నైమిషారణ్యానికి నైమిషారణ్యం అనే పేరు ఎలా వచ్చింది అని అంటే ముందు అందరూ కూడా ఋషులు ఒక దగ్గర యజ్ఞము యాగము వారి వారి గృహాల దగ్గర యజ్ఞాలు యాగాలు లోక శ్రేయస్సు కోసం చేస్తూ ఉంటారు. అటువంటి చేస్తున్నటువంటి సమయంలో రాక్షసులు అసురులు వీళ్ళందరూ ఏం చేస్తుంటారంటే దాంట్లో మాంసములు పడేయడం, రక్తం వేసేయడం ఇవన్నీ చేస్తూ ఉంటే యజ్ఞానికి విఘ్నం కలిగింది. ఆ విఘ్నం కలిగినప్పుడు వీళ్ళందరూ కూడా ఋషులు మునులు వీళ్ళందరూ కూడా పోయి అక్కడ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. కూర్చుని స్వామి ఇలా జరుగుతోంది మా పరిస్థితికి ఏం చేయమంటారు అని అడుగుతారు అనమాట. అడిగేసరికల్లా స్థితికారకుడు విష్ణువయ్యా మనం అందరం కూడా వెళ్ళి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాము అని చెప్పి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఈ సమస్య నాకు తెలియజేస్తారు. తెలియజేసిన వెంటనే ఆయన నేను సుదర్శన చక్రాన్ని పంపిస్తాను. అది ఎక్కడైతే వెళ్ళి ఆగుతుందో అక్కడ మీరు నిర్విఘ్నంగా చక్కగా ఎటువంటి ఆటంకము లేకుండా కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ లేదు యజ్ఞ యాగాదులు కానీ ఏదైనా హోమాలు పూజలు కూడా చేసుకోవచ్చు. మీకు సుదర్శనుడు రక్షగా ఉంటాడు అని చెప్తారు. ఈ సుదర్శన చక్రం పంపించిన వెంటనే అక్కడ ఇప్పుడు మనకైతే కాశీ దగ్గరలో నైమిషారణ్యం అని చెప్తున్నామో అక్కడికి వెళ్ళి ఆగుతుంది. ఆ సుదర్శన చక్రానికి మొత్తం 108 నేమిలు ఉంటాయి. నేమిలు అంటే దేనికి తగిలితే తలకాయ కట్ అయిపోతుందో దాన్ని ఇలా కోసగా ఉంటుంది కదా త్రికోణాకారంలో, దానికి నేమి అంటాం. ఆ నేమి వెళ్ళి అక్కడ తగిలింది కాబట్టి అక్కడ ఉంది కాబట్టి దానికి నైమిషారణ్యం అనే పేరు వచ్చింది అన్నమాట. ఆ నైమిషారణ్యంలో ఇప్పటికీ మేము వెళ్ళి చూసినా సరే చక్ర తీర్థం ఉంటుంది. అక్కడ స్నానం చేసి భక్తులందరూ వ్రతాధికరణం చేసుకుంటూ ఉంటారు. అటువంటి నైమిషారణ్యంలో వ్యాస భగవానుడికి ప్రథమ శిష్యుడైనటువంటి సూత మహాముని వారు సత్రయాగం చేస్తుంటే మధ్యాహ్నం కాలక్షేపం చేసే కొంచెం సమయం దొరికింది వాళ్ళకి. ఏదో ఈ యాగానికి మధ్యలో కాస్త అల్పాహారం తీసుకుని 1 గంట రెస్ట్ దొరికింది వాళ్ళకి. ఇప్పుడు యుగంలో మనం ఏం చేస్తామంటే గంట రెస్ట్ దొరికితే ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూస్తూ ఉంటాం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే ప్రపంచ శ్రేయస్సు కోసం స్వామి ఈ గంట ఖాళీగా ఉన్నాం కదా కాస్త పురాణం చెప్పండి మాకు. ఈ ప్రపంచం అంతా కూడా అందరూ వాళ్ళు చేసినటువంటి పాపకర్మలకు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది పడకుండా ఉండడానికి ఎటువంటి వ్రతం కానీ నోము కానీ కథ కానీ ఏదైనా ఉంటే చెప్పండి అని అడుగుతారు సూత మహాముని వారిని శౌనకాది మహాముని. నైనా మీరు అడిగినటువంటి విషయం చాలా బాగుంటాయా? అయితే ఇదే విషయాన్ని నారద మహాముని వారు శ్రీమన్ మహావిష్ణువు అడిగారు ఒకసారి.
ఆయన ఎటువంటి సమాధానం చెప్పారో చెప్తాను కదండి. దానికి దీనికి ఇంకో ప్రశ్నకి సమాధానం వచ్చేస్తుంది నిజంగా. అలాగే స్వామి సెలవు ఇవ్వండి అంటారు శౌనకాన మహామునులంతా కూడా. అప్పుడు మొదలు పెడతారు సూత మహాముని వారు. నాయన ఒకనొక సమయంలో నారద మహాముని 3 లోకాల్లో తిరిగి భూలోకం వచ్చాడట. ఆ భూలోకంలో జనాలందరూ నానా యోగులందరూ పుట్టి నానా కష్టాలన్నీ కూడా అనుభవిస్తూ ఉండడం చూసి ఆయనకి బాధ కలిగి, ఆయనకి డైరెక్ట్ యాక్సెస్ ఉంది కదా విష్ణుమూర్తి, కాబట్టి వైకుంఠానికే వెళ్ళి కనుక్కుంటానని విష్ణుమూర్తిని మళ్ళీ వెళ్ళే వాళ్ళని కనుక్కోవడం జరిగి విష్ణుమూర్తిని వెళ్ళి కనుక్కుంటానని చెప్పి వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠానికి వెళ్ళేసరికల్లా చక్కగా జై విజయంలో తలుపు తెరుస్తారు. 2 తలుపు నారద మహర్షి వచ్చేవారని తెలియజేస్తారు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళేసరికల్లా విష్ణుమూర్తి అక్కడ ఒక అద్భుత రూపంలో కనిపిస్తాడు. ఎలా కనిపించాడు అంటే తత్ర నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం శంఖ చక్ర గదా పద్మ వనమాల విభూషితం. అక్కడ నారద మహాముని వారు శంఖము చక్రము గదా పద్మను ధరించి తెల్లటి ఛాయతో వనమాల అంటే తులసి మాలను ధరించి సుందరమైనటువంటి రూపంగా కనిపించాడు నారద మహాముని. ఏమంటే మామూలుగా నలుపు నారాయణుని చేయడం అంటారు కదా, మరి ఏమిటి ఇక్కడ తెల్లటి రూపంలో కనిపించే విష్ణుమూర్తి సత్యనారాయణ కథలో మాత్రమే ఉంటుంది తెలుపు స్వరూపం, ఇంకెక్కడా ఉండదు అనమాట. ఎందుకండి అంటే నారదుడు జ్ఞానం కోసం వచ్చాడు విష్ణుమూర్తి దగ్గరికి. ఆయనకు తెలియని విషయం తెలుసుకోవడానికి వచ్చాడు అన్నమాట ఇక్కడికి. జ్ఞానానికి ప్రతీకమైనటువంటి రంగు ఏమిటి? తెలుపు. కాబట్టి తెల్లటి ఛాయలో నారదుడు మాత్రమే కనిపించాడు. తెల్లటి ఛాయలో శంఖము చక్రము గదా పద్మము తులసిమాల ధరించి కనిపిస్తాడు. కనిపించకల్లా నారద మహాముని ఆశ్చర్యపోయి నమో మనసా పితాయ రూపాయ అమితశక్తయే. స్వామి మీ యొక్క రూపాన్ని చూస్తుంటే మనస్సులో ఊహించడానికి కానీ వాక్కుతో చెప్పడానికి కానీ రెండిటికి కూడా వీలు కానటువంటి ఒక మహాద్భుతమైన రూపం గలవాడా, నీకు నమస్కారములైనా అని అంటాడు అన్నమాట. అన్న వెంటనే కిమర్థం ఆగతో యోగి మన అనుగ్రహకాంక్షయా, అయ్యా నారదా ఎందుకు వచ్చావు? ఏదైనా వరం కావాలా? కోరుకో ఇస్తాను అంటే, నాకు ఎటువంటి వరం వద్దు స్వామి, నాకు ఇచ్చినటువంటి బ్రహ్మజ్ఞానమే చాలు, నాకు కావాల్సిన వరం ఏం లేదు. అయితే మధ్యలోకే జనాన్ సర్వాన్ నానాక్లేశముద్ధవాన్, భూలోకంలో జనాలందరూ కూడా విపరీతమైనటువంటి క్లేశాలు అంటే కష్టాలు, ఆ కష్టాలు పడుతున్నారయ్యా. ఆ కష్టాలు కూడా వాళ్ళు చేసినటువంటి పాపాలను పడుతున్నారు. వాళ్ళకి ఏదైనా ఒక తరుణోపాయం ఉంటే తెలియజేయండి. వ్రతం కానీ పూజ కానీ నోము కానీ హోమం కానీ ఏదైనా తెలియజేయండి. కానీ ఒక షరతని చెప్పాడంట నారద మహాముని. నారద మహాముని విష్ణుమూర్తికి ఏం షరతు పెట్టాడయా అంటే, స్వామి ఇప్పుడు నేను మాట్లాడేది కలియుగంలో మానవుల గురించి. వాళ్ళకి దేవుణ్ణి ఉద్దేశించి సమయం కేటాయించే సమయం ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడు ఎంతసేపు కూడా ప్రాపంచికమైన విషయాలు, సెల్ ఫోన్లు, ఇన్స్టాగ్రాములు, సోషల్ మీడియా వ్యవస్థలో కావాలంటే ఒక 2-3 గంటలు ఉంటానే తప్ప దేవుడి పూజలో కూర్చోమంటే వాళ్ళకి పంతులు గారు గంటలో అయిపోతుందా, గంట నరపడుతుందా, చూడండి చూసుకుని చేయండి అనేటువంటి కాలం స్వామి అది. కాబట్టి నువ్వే చూసుకుని ఏదైనా తక్కువ పూజ ఉంటే చెప్పు, వాళ్ళకి ఫలితం మాత్రం ఎక్కువ కావాలి, పూజ మాత్రం తక్కువ ఉండాలని మనందరి తరఫున నారద మహాముని గారు చెప్పారంట అన్నమాట. అలా చెప్పిన వెంటనే నాయన చెప్పడం బాగానే ఉంది, మరి అంత తక్కువలో చేసే పూజ ఏం లేదా అంటే, చూడండి స్వామి ఉంటుంది ఏదో చూడండి స్వామి అంటారు. అయినా పూజ శ్రద్ధగా చేసుకోవాలి, అదే వాళ్ళకి ప్రధానం. అంటే అప్పుడు ఏం చెప్తారయ్యా అంటే, ఇందాక చెప్పినటువంటి స్కాంద పురాణం 18 పురాణాల్లో ఒక స్కాంద పురాణం, దేవతలకి కూడా దుర్లభమైనటువంటి ఒక వ్రతం ఉందయ్యా, అదే సత్యనారాయణ వ్రతము. ఆ వ్రతాన్ని కనుక ఎవరైతే భక్తి శ్రద్ధలతో చిత్తశుద్ధితో త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి ధర్మపరమైనటువంటి కోరిక ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా తీరుస్తారు అంటారన్నమాట. ఏమంటే ఇందానికి మీరు ఏదైనా ధర్మపరమైన కోరిక అంటున్నారు. ఏమిటండి ధర్మపరమైన కోరిక అంటే, తన కోసం తన శ్రేయస్సు కోసం కోరుకునే కోరిక మామూలుగా పక్కన వాడి నష్టమైపోవాలి, రేపేదో నాకేదో కోర్టులో ఉంది ఆ వాడు ఇదైపోవాలి అని కోరుకునే కోరిక నిష్ఫలమైన కోరిక, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు, అది తీరంతో లేదు. అలాగే ప్రపంచ శ్రేయస్సు కోసం సమస్త భక్తాళిని కోరేటువంటి కోరిక ఏదైతే చూసారా, మన సంసారం అంతా కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలి, అందులో నేను కూడా ఉండాలి స్వామి అని ఉంటాను చూసారా, అటువంటి కోరిక ధర్మపరమైన కోరిక అన్నారు. కాబట్టి ఈ ధర్మపరమైన కోరికలు ఏదైతే కోరుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా తీరుస్తారయ్యా. వాళ్ళ వ్యవహార కోరికలు ఏమైనా ఉంటే కూడా తీరుతా, ఇబ్బందులు అయితే చెప్పారు విష్ణుమూర్తి.
సరే స్వామి, మరి ఈ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎవరెవరు చేసుకోవాలి, ఇవన్నీ కూడా సవిస్తారంగా తెలియజేయండి అని చెప్పాడమ్మా. అడిగితే నాయన మాఘేవా మాధవే మాసి కార్తికేవా శుభేదినే, మాఘమాసంలో మార్గశిర మాసంలో కార్తీక మాసంలో మాఘమాసంలో లేదు, ఎటువంటి శుభదినాన్నైనా సరే మీకు ఎప్పుడు వ్రతం ఆచరించాలనిపించిందో అదే శుభదినం, ఆ రోజే వ్రతం ఆచరించుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాల వాళ్ళందరూ కూడా వ్రతాన్ని ఆచరించవచ్చు. పురుషులు కానీ స్త్రీలు కానీ దంపతులుగా కానీ విడివిడిగా కానీ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అని చెప్పి మనకి ఈ స్కాంద పురాణాంతర్గతమైనటువంటి నారద విష్ణుమూర్తి యొక్క సంభాషణని సూత మహాముని వారు శౌనకాది మహాములందరికీ కూడా మొదటి అధ్యాయ రూపంలో తెలియజేశారు. 2 అక్షరాలు తీసుకుని స్వామి దగ్గర వేయండి. ఇది శ్రీ స్కాంద పురాణే వాఖండే సత్యవ్రత కథాయాం ప్రథమోధ్యాయ సమాప్తః. రమారమణ గోవింద గోవింద రమారమణ గోవింద. ఈ సౌండ్ 5 కథలకే ఉండాలి, ఎక్కడైనా సౌండ్ తగ్గిందంటే మామూలు. ద్వితీయోధ్యాయ ప్రారంభ, 2వ అధ్యాయం. మళ్ళీ అక్షతలు తీసుకోవడం అందరూ కూడా. అసలు ద్వితీయోధ్యాయ ప్రారంభ, 2వ అధ్యాయం. 2వ అధ్యాయంలో మళ్ళీ అడిగిన శౌనకాది మహాముని సూత మహాముని. ఈ సూత మహాముని విభాగంలో కూడా అడిగేటువంటి ప్రశ్నలు ఏమిటయ్యా అంటే, కలియుగంలో మనం అడిగే ప్రశ్నలే ఇవన్నీ. మళ్ళీ అడిగారు, ఏమిటండి ప్రశ్న? అయ్యా మరి వ్రతం చెప్పారు బాగానే ఉంది, ఇలా వ్రతం చెయ్యాలి అన్నారు బాగానే ఉంది, మరి ఈ వ్రతాన్ని ఇంతకు ముందు ఎవరైనా ఆచరించారా, ఆచరించి దాని యొక్క ఫలితాన్ని ఎవరైనా పొందారా అని అడుగుతారు అన్నమాట. కలియుగంలో జరిగేదే ఇవన్నీ. ఏమంటే ఒక పూజ చేసామనుకోండి, ఏమంటే పూజ ముందు చేశారా, దీనివల్ల వాళ్ళకి ఫలితం కలిగిందంటారా, మనం చేసిన డబ్బులు మనం చేస్తే ఫలితం కలుగుతుంది కదా అని అడుగుతాం కదా మన లోకల్లో. అలాగే సూత మహాముని వారు డైరెక్ట్ గా మనం అడగకుండానే ఆయన్ని అడిగేశారు, ఏమంటే పూజ ఎవరైనా చేశారా, దీనివల్ల ఫలితం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఉంటే వారి యొక్క కథ కూడా మాకు చెప్పండి స్వామి అని అడిగారన్నమాట. చెప్తే నాయన కాశీపట్టణంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు, ఆయన పేరు సుధానందుడు. ఆ బ్రాహ్మణుడు వేద శాస్త్రాధ్యయనాలు చేసేదే కానీ ఆయనకి ఎటువంటి గుర్తింపు లేదు. చాలా దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఆ బ్రాహ్మణుడు. ప్రతిరోజు కూడా వెళ్ళి భిక్షాటం చేస్తే కానీ కూడుదలటువంటి స్థితిలో ఉంటాడు ఆ బ్రాహ్మణుడు. ఉండేసరికల్లా సరే ప్రతిరోజు భిక్షాటం చేస్తూ ఉంటాడు, ఏదో లభిస్తుంది, ఏదో ప్రార్థన చేస్తున్నారు. ఒకరోజు భిక్షాటనకి వెళ్ళేసరికల్లా ఆయనకి ఎక్కడ ఏమీ దొరకదు. అలా దొరకపోయేసరికి ఎందుకు ఇలా జరిగింది, నేనైతే ఉపవాసం ఉండగలను కానీ నా భార్యాపిల్లలను కూడా ఉపవాసం ఉండాలని నేను చూడలేను కదా అని చెప్పి ఒక చెట్టు కింద కూర్చుని బాధపడుతూ ఉంటాడు. అలా బాధపడుతూ ఉంటే విష్ణుమూర్తి ఊరుకుంటాడా అండి? భగవాన్ బ్రాహ్మణ ప్రియ అన్నారు. విష్ణుమూర్తి ఊరుకోరు కదా, ఆయన వస్తారన్నమాట. ఎందుకంటే భగవాన్ బ్రాహ్మణ ప్రియ అంటే స్వామివారు మనకు ఒక పురాణంలో ఒక శ్లోకం ఉంది. ఏమిటా శ్లోకం అంటే, దైవాధీనం జగత్ సర్వం. ఈ ఒక్కరైనా మాత్రం అందరికి తెలుసు, దైవాధీనం జగత్ సర్వం అని. దాని తర్వాత ఇంకో 3 ఏళ్ళు ఉన్నాయి జరుగుతుంది. మనం సామెతగా వాడటానికి అయ్యా దైవాధీనం జగత్ సర్వం ఆయనే చూసుకుంటాడని నేను చెప్తాను. ఓకే, ఇది ఫస్ట్ టైం బాగానే ఉంది. దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనం తు దైవతం తన్ మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమదేవత. ఇది 4 పాదాల శ్లోకం. దైవాధీనం జగత్ సర్వం. ఈ జగత్తంతా కూడా దేవుడి యొక్క ఆధీనంలో ఉంటుంది. మరి దేవుడు ఎవరి అధీనంలో ఉంటాడయ్యా? మంత్రం యొక్క అధీనంలో ఉంటాడు దేవుడు. ఈ మంత్రం చెప్పి విష్ణుమూర్తి ఈ మంత్రం చెప్పి రావాలా అంటే ఆ విష్ణుమూర్తి ఆ మంత్రానికి వచ్చి కూర్చుంటాడు. పరమేశ్వరుడు మంత్రం చెప్పి రావాలా అంటే పరమేశ్వరుడు వచ్చి కూర్చుంటాడు. అలాగే విఘ్నేశ్వరుడు చెప్తే విఘ్నేశ్వరుడు, దాసాంజనేయ స్వామి వారు చెప్తే దాసాంజనేయ స్వామి వారు అలా వచ్చి ఏ దేవుడికి ఆ మంత్రం ఉంటుంది కాబట్టి ఆ మంత్రానికి యొక్క ఆధీనంలో దేవతలు ఉంటారు. మరి మంత్రం ఎవరి ఆధీనంలో ఉంటుందయ్యా? చక్కగా వేదము శాస్త్రము చదువుకున్నటువంటి బ్రాహ్మణుల యొక్క ఆధీనంలో ఉంటుంది మంత్రం. అందుకని బ్రాహ్మణుని పూజిస్తే వాళ్ళని పూజించిన భూసురుడు అంటారు బ్రాహ్మణుడు. భూలోకంలో దేవతా స్వరూపంగా ఉన్నవాళ్ళుగా బ్రాహ్మణుడు. కాబట్టి వాళ్ళకి మొక్కి లేదా వాళ్ళకి పూజించి లేదా వాళ్ళకి ఏదైనా మనం ఇస్తే సాక్షాత్తు దైవానికి ఇచ్చినట్టే. కాబట్టి అటువంటి బ్రాహ్మణుడు బాధపడుతుంటే ఆయన ఎందుకు చూస్తూ కూర్చుంటాడండి? కాబట్టి ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వస్తాడు ఆయన దగ్గరికి. అలాగా ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో అంటే ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో వస్తారు.
ఏమంటే దేవుడు డైరెక్ట్ గా శంఖము చక్రము గదా పత్రము ధరించి వీటికి రావచ్చుగా, ఇది బ్రాహ్మణుడి దగ్గరికి రాలా. అలా వస్తే చూడలేడు ఫస్ట్. అలా దేవుడు ఎలా వస్తారయ్యా అంటే ఏదో ఒక పరోక్ష రూపంలో వస్తారన్నమాట. లేదు ప్రత్యక్షంగా శంఖ చక్రాలన్నీ కూడా పట్టుకొని వస్తే మనం ఆయన దేవుడు అనుకుంటాం. అసలు ఏదైనా డ్రామా కన్నా వచ్చేమో అనుకుంటాం. లేదు ఒక చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి సత్యనారాయణ స్వామి ఇలా చేయవయ్యా, అలా చేసుకో, ఇలా చేసుకుంటే బాగుంటుందని చెప్తే వింటాడవాడు. వాడు పెద్దవాడలో శాస్త్రాల వేదాలు చదువుకున్న బ్రాహ్మణుడు, ఈయనేమో చిన్న కుర్రవాడు. వింటాడా? సరే సరే చెప్పేదా చాలా చూసేమంటాడు. అందుకని ఒక వృద్ధ బ్రాహ్మణుడు పండు ముసలివాడు ఒక చేతితో కర్ర పట్టుకుని వచ్చి ఏమిటైంది నాయన, ఎందుకు ఇలా ఉన్నావు అంటేనే వింటాడు. అందుకని ఆ రూపంలో వచ్చాడు. ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క కథలో చెప్పినటువంటి ప్రతి అంశము విశేషమే. దానికి ప్రతిదానికి ఒక్కొక్క కారణం ఉంటుంది. అది మనం తెలుసుకోవాలి. అంతే, మన యొక్క జిజ్ఞాసను తెలుసుకోవాలి. ఎక్కువ సమయం తీసుకోను, నార్మల్గా చెప్తారు, కంగారు పడతాడు ఎవరు కూడా. సరే, అలా వృద్ధ బ్రాహ్మణ రూపంలో వస్తాడు. వచ్చి నాయన ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నామంటే స్వామి నా పరిస్థితి, నేను చాలా దుర్లభమైన కష్టాలు పడుతున్నానంటే ఎందుకు పడవా, ఖచ్చితంగా పడతావు, నువ్వు పూర్వజన్మలో చేసుకున్న పాపాలు అవన్నీ అంటాడు. నేనేం చేసుకున్నాను స్వామి అంటే నీకు పూర్వజన్మలో ధనము ధాన్యము అష్టైశ్వర్యాలు చక్కని పెళ్ళము మంచి పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు. కానీ నువ్వు చేసినటువంటి విశేషం ఏమిటయ్యా అంటే పరుడెవరికి కూడా ఒక్క రూపాయి దానం చేయలేదు. పొరపాటును ఎంగిలి చేతితో కూడా మెతుకు విసరలేదు. నీ దగ్గర ఉన్న ధనానందరినీ కూడా నీకోసమే ఏదో ఉపయోగించుకున్నావు. దైవ కార్యక్రమాలు ఏదో ఉపయోగించామంటే అది లేదు. పోనీ దేవుడు అంటే నేను ఇష్టమైన విషయం పక్కన పెట్టి రాష్ట్రపడు నువ్వు పోనీ నీ ఇంటికి ఎవరైనా వచ్చి వాడికైనా భోజనం పెట్టేవా అంటే అది కూడా లేదు. నీ దగ్గర అప్పుడు అన్నీ ఉన్నప్పుడు నువ్వు ఎవరికి ఏమి ఇవ్వలేదు. అందుకని ఈ జన్మలో మీ బ్రాహ్మణుడు వేదాలు శాస్త్రాలు వ్యవస్థలు అన్నీ ఉన్నాయి, నీకన్నీ ఉన్నాయి, కానీ నువ్వెవరు గుర్తించలేదు. అదే నువ్వు చేసుకుంటున్నాడు కర్మ అని చెప్తాడు పరమేశ్వరుడు. మరి దీనికి ఏమిటి స్వామి ఫలితం అంటాడు? దీనికి ఏమిటి స్వామి ఫలితం అంటాడు అన్న వెంటనే నాయన నేను నీకు ఒక మార్గం సూచిస్తాను. ఏం చెప్పాడు? ఒక మార్గాన్ని సూచిస్తాను. అదే సత్యనారాయణ వ్రతము. ఈ వ్రతాన్ని ఆచరిస్తూ నీకు ఒక మార్గం కనిపిస్తుంది అంటారు. స్వామి వారు కూడా నేను నీకు ఒక వ్రతం చెప్తాను, ఆ వ్రతం నువ్వు చేయి, చేసిన వెంటనే నీకు ఒక విఠలాచార్య సినిమాలో లాగా నీకు అన్ని కూడా వెనక్కి తిరిగిపోయి రాజుగారు నిన్నే పిలిపించి ఆయన పక్కన సీట్ ఇస్తారు నీకు అని ఎప్పుడు కూడా దేవుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్పలేదు, ఎప్పుడూ చెప్పడు. ఎందుకు అంటే మనకి జరగాల్సినటువంటి కర్మ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది, జరిగే తీరాలి. కానీ మనం దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల జరిగేది ఏమిటయ్యా అంటే జరిగేటువంటి కర్మలో కొంత అమెండ్మెంట్ జరుగుతుంది అన్నమాట. ఏమిటండి, మనకి ఒక జాతకుడి దగ్గరికి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే అది నాయన మీరు ఫలానా 6వ తారీఖు నవంబర్ 2025లో మీరు బయటికి వెళ్ళకండి, బయటికి వెళ్తే మీకు ప్రాణాపాయ స్థితి ఉంది అని చెప్పి చెప్తాడు జ్యోతిష్యుడు. సరే ఆయన చెప్పారు కదా నిజంగా ఇంట్లోనే ఉందాంలే అని చెప్పి ఇంట్లోనే ఉండి సరే పాల ప్యాకెట్కే కదా నడుచుకుంటూ పోదాంలే అని పాల ప్యాకెట్కి వెళ్తారు. పక్క నుంచి ఒక బండి గుర్తేస్తుంది మిమ్మల్ని కాలేజ్ తీసుకొస్తుంది. అమ్మ నాయన ఆ గండం ఉంది అని చెప్పి తెలియజేసినందుకు గాను కాస్త నవగ్రహ హోమాలు మృత్యుంజయ హోమం చేసుకోవాలని చెప్తే అది కూడా చేసుకుంటారు. అయినా సరే మీకు యాక్సిడెంట్ అవుతుంది అన్నమాట. అయిపోయిన వెంటనే అప్పుడు మనకు మొదలవుతుంది మనస్సులో శంక, బ్రెయిన్ లో శంక. ఏమిటయ్యా అంటే 25,000 పెట్టుకుని మేము మృత్యుంజయ హోమం చేసుకుని నవగ్రహ హోమం చేసుకుని బ్రాహ్మణులకు దానం ఇచ్చి చక్కగా భోజనాలు పెట్టుకుని వెళ్ళాము, అయినా సరే నాకు యాక్సిడెంట్ జరిగింది, ఇక దేవుడు ఉన్నాడని చెప్పి నేను నమ్మాలా నమ్మకూడదా అనేటువంటి శంక వస్తుంది. చక్కని వెంటనే ఫస్ట్ మైండ్లోకి వస్తుంది. వచ్చిన వెంటనే దానికి సమాధానం ఏమిటి అంటే నీకున్నటువంటి స్థితి ఏమిటి? ప్రాణాపాయ స్థితి. నువ్వు వెళ్తే పోయేవాడే. నీకు మృత్యుంజయ హోమం ధర్మాలు కార్యక్రమాలు దేవుణ్ణి నమ్మి ఆయన పాదాలను పట్టుకున్నావు కాబట్టి కాలు వేసి పక్కన కూర్చుని పోలేగా. అది దేవుడికి చేసే అటైన్మెంట్. అది మన కర్మ, అది మన కర్మ సిద్ధాంతం. కాబట్టి ఆ కర్మ ఎలా జరుగుతుందయ్యా అంటే నీకు జరగాల్సింది జరిగింది, ప్లస్ నువ్వు బతికే ఉన్నావు. కాబట్టి మనం దేవుడు అనుకుంటే జరిగేది ఏంటయ్యా అంటే జరగాల్సింది జరుగుతుంది, దాంట్లో మనకి ఏది శ్రేయస్తో అది చూపిస్తాడు దేవుడు. కాబట్టి ఇలా బ్రాహ్మణుడు కూడా చెప్పాడు, నీకు వ్రతం చేపిస్తా, వ్రతం చేసుకునే మార్గం చెప్తా, అయితే నువ్వు ఆ వ్రతాన్ని చేసుకోవడం వల్ల ఒక మంచి మార్గం కనిపిస్తుంది, దాంట్లో వెళ్ళేవా బాగానే ఉంటావు, లేదంటే తర్వాత ఇష్టం అని చెప్తాడు దేవుడు. సరే తప్పకుండా స్వామి ఎంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నేను వేరే మార్గంలో వెళ్తానా వెళ్ళను అని చెప్పి
ఆ వ్రతాన్ని ఆచరిస్తాడు. ఆచరించినప్పటి నుంచి కూడా ఆయన దినదిన ప్రవర్ధమానంగా అంచెలంచెలుగా పెరుగుతూ చక్కగా ఒక స్థితికి వస్తాడు. అప్పుడు ఆయన మనసులో సంకల్పం చేసుకుంటాడు. ఏమిటయ్యా అంటే ప్రతి ఏకాదశికి కానీ ప్రతి పౌర్ణమికి కానీ ఈ వ్రతాన్ని ఆచరిస్తాను అని మనసులో సంకల్పం చేసుకుని ఆ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాడు. ఆ బ్రాహ్మణుడి విషయం అలా ఉంటే మళ్ళీ అడుగుతారు మీరు సూత మహాబలి శౌనకాద మహాబలుడు అయ్యా, మరి ఆయన బ్రాహ్మణుడు కాబట్టి వేదాలు శాస్త్రాలు ఇవన్నీ వచ్చి కాబట్టి వ్రతం చేసుకున్నాడు. మరి ఆయన్ని చూసి ఇంకెవరన్నా చేసుకున్నారు ఆ వ్రతాన్ని, అది కూడా సవిస్తారంగా తెలియజేయండి అంటే అదే ఊరిలో కర్రల ముగ్గురే కూడా ఉంటాడు. కాష్టక్రేత అంటారు. ఆయన ప్రతిరోజు కూడా అడవికి వెళ్ళి కర్రలు కొట్టుకొని వచ్చి అమ్ముతూ ఉంటాడు. అటువంటి ఆయన ఒకరోజు తల మీద కర్రలు పెట్టుకుని బాగా ఎండగా ఉందో ఏమో తల మీద కర్రలు పెట్టుకుని బరువు ఎక్కువైందేమో ఆ కర్రలు కూడా పక్కన పెట్టి కాస్త మంచినీళ్ళు తాగుదామని చెప్పి ఒక గృహంలో ప్రవేశిస్తాడు. అది బ్రాహ్మణుడు గృహం. ఆయన అనుకున్నాడుగా ప్రతి పౌర్ణమి కానీ ప్రతి ఏకాదశి కానీ వ్రతం చేసుకుంటారని. కాబట్టి ఆయన వయసు భయపడటం చేత సాయంత్రం చేసుకుందామని వ్రతాన్ని పొద్దునకు మార్చుకుని పొద్దున ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాడు. సరే ఈ బ్రాహ్మణుడు ఈ కట్టెలు కొట్టే లోపలికి వెళ్ళి చూసేసరికల్లా ఏదో పూజ జరుగుతుంది. అమ్మో పూజ ఏదో జరుగుతోంది అని చెప్పి పక్కకు వచ్చి మంచి తిరగడు పాపం. ఎందుకు అంటే పూజ చేస్తున్న వాళ్ళతో మనం మాట్లాడకూడదు. మనం మాట్లాడితే వాళ్ళ ధ్యాస పక్కకు వెళుతుంది అనేటువంటి ఇంగిత జ్ఞానం అప్పుడు కట్టెలు కొట్టుకునేటువంటి వాళ్ళకు కూడా ఉండేదన్నమాట. కాబట్టి పూజ మధ్యలో ఎవరో మాట్లాడించేవాళ్ళు కాదు, వాళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు. ఈ కట్టెల మూలు పక్కన పడేసి అక్కడే చక్కగా కూర్చుంటాడు. కూర్చొని కథాశ్రవణం చేస్తాడు. ఆయన చేసుకున్నటువంటి కార్యక్రమాలను చేసుకున్న తర్వాత తీర్థ ప్రసాదాలకు వస్తాడు అన్నమాట. తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత అప్పుడు అడుగుతాడు, స్వామి మీరు ఏదో ఇందాక వ్రతం చేసుకుంటున్నారు, ఏమిటి ఆ వ్రతం ఎందుకోసం వ్రతం చేసుకుంటున్నారు అంటే, నాయనా నేను చాలా దీనస్థితిలో ఉన్నప్పుడు నన్ను పైకి లేపినటువంటి వ్రతమే ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అయ్యా, అందుకని ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని చెప్తాడు. మరి మేము ఇక్కడ వ్రతాన్ని ఆచరించా అంటే చక్కగా ఆచరించుకోవచ్చు అని చెప్తాడు. ఆచరించుకోవచ్చు అని చెప్పిన వెంటనే చక్కగా మరి ఎలా చేయాలి ఏమిటో మాకు తెలియజేయండి స్వామి అంటే వ్రతాన్ని ఎలా చేయాలి విషయం అంటే కూడా తెలియజేస్తాడు. అలా తెలియజేసిన తర్వాత నేను కూడా రేపు సాయంత్రమే ఈ వ్రతాన్ని చేసుకుంటాను మనసులో సంకల్పం చేసుకుంటాడు. పొద్దున్నే వెళ్తాడు. ఆయన అందరికి అన్ని అడవులకు వెళ్ళి కర్రలు కొట్టుకుంటాడు. పెద్ద మోపు వస్తుంది. పరిపాలిస్తూ ఉంటారు. అందరూ కూడా ఆయన రాజ్యంలో సుఖ సంతోషాలుగా ఉంటారు. కానీ రాజుగారికి మాత్రం ఒక లోపం ఉంటుంది. ఏమిటయ్యా అంటే పాపం ఆయనకి వంశోద్ధారకుడు సంతానం ఉండదు. ఆయనకి లేకపోయేసరికల్లా చాలా క్రతువులు చేస్తారు, చాలా యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు, ఆయనకి ఏం చేయాల్సిన చేసుకుంటారు. కానీ సంతాన ప్రాప్తి కలగదు అన్నమాట. కలగకపోయేసరికల్లా ఆయన విచారిస్తూ చింతిస్తూ కూర్చొని ఉంటాడు. ఆయన ఒక పురోహితుడు వస్తాడు. పురాణాలు వేదాలు చదువుకున్న పురోహితులు రాయొచ్చి, అయ్యా స్కాంద పురాణాంతర్గతమైన ఒక వ్రతం ఉంది, సత్యనారాయణ వ్రతాన్ని అది మనం ఆచరిద్దామండి, ఆఖరి ప్రయత్నంగా మీ ఆచరిద్దామంటే మీ ఇష్టం అని చెప్తారు. సరే ఎన్ని జపాలు యాగాలు యజ్ఞాలు చేసుకున్నాం కదా, తప్పకుండా ఆచరిద్దామని అని చెప్పి ఎక్కడ ఆచరిద్దాము అని అంటారు అన్నమాట. అయితే మనకి విశేషమైనటువంటి ఫలితాలు కలగాలి అంటే విశేషమైనటువంటి ప్రదేశాల్లో కార్యక్రమాలు చేసుకోవాలి. కాబట్టి మనం నదీ తీరాన వ్రతాన్ని చేద్దాం అనుకుంటాం. ఇప్పుడు ఏంటంటే అంటే విశేషమైన ఫలితాలు కలగాలంటే ఎక్కడెక్కడ చేసుకోవాలి అంటే పర్వత శ్రేణుల్లో అంటే కొండ మీద. అన్నవరం ఎక్కడ ఉందండి? కొండ మీద ఉందిగా. తిరుపతి కొండ మీద, శ్రీశైలం కొండ మీద. వీళ్ళందరూ ఇవన్నీ కూడా విశేషమైన ఫలితాలు ఉంటాయి. లేదు నదీ తీరాల్లో, లేదు దేవాలయాల్లో, లేదు మన ఇంట్లో చేసుకోవచ్చు. ప్రతిసారి మనం శ్రీశైలం వెళ్ళి చేసుకోలేక వ్రతం, ప్రతిసారి అన్నవరం వెళ్ళి చేసుకోలేక. అన్నవరం వెళ్ళేప్పుడు అక్కడ 300 రూపాయలు 500 రూపాయలు 1000 రూపాయల టికెట్ ఉంటుంది. అక్కడ వెళ్ళి కాస్త వ్రతం చేసుకుంటాము. మిగతా కాలం అంతా కూడా ఎక్కడ చేసుకోవాలి అంటే మన ఇంట్లో మనం స్వగృహం శ్రేయస్కరం అన్నారు పెద్దవాళ్ళు. కాబట్టి అక్కడ చేసుకుంటాం మనం వ్రతం. అలాగే ఈయన రాజుగారికి కావాల్సినటువంటి ఫలితం విశేషం కదా, ఆయన సంతానం కావాలి కదా. ఆ సంతానం కావాలి కాబట్టి అక్కడ ఆయన వ్రతం చేసుకుంటూ ఉంటారు. ఆ భద్రశీల నది తీరాన వ్రతం చేసుకుంటూ ఉంటారు. ఆ వ్రతం చేసుకున్నాను సంకల్పం చేసుకుంటాడు రాజుగారు. చేసుకుంటూ ఉండగా నదీ తీరం కాబట్టి పూర్వం వ్యాపారస్తులందరూ కూడా ఎక్కువగా నదీ తీరాల్లోనే ప్రయాణం చేస్తూ ఉండేవారు. కాబట్టి ఆ అడుగా వెళ్తున్నటువంటి సాధువు అనే ఒక వ్యాపారి అక్కడ ఏదో కోలాహలంగా ఉంది, అక్కడ ఏదో జరుగుతున్నట్టుంది, మనం వెళ్ళి చూద్దామని చెప్పి ఆ వ్యాపారం వెళ్ళి చూస్తాడు. వెళ్ళి చూసేసరికల్లా అక్కడ
వ్రతం జరుగుతూ ఉంటుంది. వ్రతం అంతా కూడా పూర్తి అయిపోయి రాజుగారు వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అలాగా ఈయన కూడా వెళ్తాడు, స్వామి నేను ఇలా వచ్చానండి, ఫలానా ఊర్లో ఉంటాను, నేను వ్యాపారం చేస్తూ ఉంటాను, నా పేరు సాధువు, మీరు ఈ వ్రతం ఏమిటో నాకు చెప్తే నేను కూడా ఆచరిద్దాం అనుకుంటున్నానంటే ఇది సంతాన ప్రాప్తి లేదయ్యా నాకు, అందుకని ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను నేను, మా పురోహితులు వారు చెప్పారు అని చెప్తే, అయ్యో నాకు కూడా సంతాన ప్రాప్తి లేదండి, నేను కూడా చాలా కాలమైంది, మాకు కూడా పెళ్లి జరిగి మాకు కూడా సంతానం లేదు, మరి వ్రతాన్ని ఎలా చేయాలో చెప్తే మేము కూడా ఆచరిస్తాము అని చెప్పి చెప్తాను. చెప్తే పురోహితులు వాళ్ళు పిలిపించి, నాయన ఆ స్వామి ఈ వ్రతం ఎలా చేయాలో ఆయనకి అక్కడ తెలియజేయండి అని చెప్పి పురోహితుల ద్వారా వ్రతాన్ని తెలియజేస్తారు. ఆ వ్రతం ఎలా చేయాలో తెలుసుకుంటాడు వైశ్యుడు తెలుసుకుని తన ఇంటికి వెళ్ళి తన భార్య అయినటువంటి లీలావతితో ఈ విషయం కూడా తెలియజేస్తాడు. తెలియజేసి, అమ్మాయి మనం ఈ వ్రతాన్ని ఆచరిద్దాం, మనం కూడా ఈ వ్రతాన్ని ఆచరిద్దాం, సంతాన ప్రాప్తి కలుగుతుంది కదా, మనం కూడా వ్రతాన్ని ఆచరిద్దాం అంటే సరే తప్పకుండా ఆచరిద్దామని ఇద్దరు కూడా మనసులో సంకల్పం చేస్తారు. చక్కగా ఒక శుభవేళ ఆ అమ్మాయి చక్కగా నెల తప్పుతుంది. 9 నెలలకి ఆ అమ్మాయికి కుమార్తె పుడుతుంది అన్నమాట. స్త్రీ సంతానాన్ని సాధిస్తారు. ఏది ఇంకా వ్రతం చేయకుండానే సంకల్పం మాత్రం చేయడమే స్వామివారు అనుగ్రహిస్తారు, ఒక స్త్రీ సంతానాన్ని సాధిస్తారు. ఆ అమ్మాయి దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంటుంది. ఆ అమ్మాయికి కళావతి అని పేరు పెడతారు. కళావతి అని పేరు పెట్టి ఆ నామకరణం రోజు ఏమంటే మనం వ్రతం చేసుకుందాం అనుకున్నాం కదా, ఇప్పుడు చేసేసుకుందాం అంటే, పిచ్చిదానా ఇప్పుడు మనం అమ్మాయి వివాహం ఉంది కదా, అప్పుడైతే మన వైపు ఇటువైపు బంధువులు అటువై బంధువులు అందరూ వస్తారు, అప్పుడు అందరూ వైభవంగా చేసుకుందామే వ్రతం అని చెప్పి అప్పుడు దాటి వేస్తాడు ఈ వ్రతాన్ని. సరే, అష్టవర్ష భవేత్ కన్యా పుత్రవత్ పాలితామయ్య అని శాస్త్రం. కాబట్టి 8 సంవత్సరాలకి పెట్టుబడి పెళ్లి చేసేవారు పిల్లలకి. కాబట్టి అమ్మాయి 8వ సంవత్సరం వస్తుంది. చక్కగా మంచి వరుణ్ణి తీసుకురావయ్యా అని చెప్పి పక్కనే ఉన్నటువంటి కాంచీపురంలోకి వెళ్ళి ఒక మంచి వరుణ్ణి తీసుకుని దూతను పంపిస్తారు. ఈ దూత వెళ్ళి చక్కగా ఉన్నటువంటి మణిక్షరేష్ఠుడిని అంటే వ్యాపారంలో నిపుణుడు, అలాగే ఈ అమ్మాయికి సరైనటువంటి ఒక వరుణ్ణి తీసుకొస్తాడు. చక్కగా అంగరంగ వైభవంగా వివాహం అనేది చేస్తారు. ఈ వివాహ ధోరణిలో పడి ఈసారి ఈవిడి కూడా చెప్పడం మర్చిపోతుంది, వ్రతం చేద్దామనే విషయాన్ని చెప్పడం ఈవిడ కూడా మర్చిపోతుంది. మర్చిపోయేసరికల్లా స్వామివారు ఆగ్రహించింది, దుర్లభమైన కష్టాలు కలుగుగాక అని చెప్తారు. ఇక్కడ మనం బాహ్యంగా బయటగా చూసుకుంటే, ఎందుకంటే వాళ్ళకి శాపం ఇచ్చాడు దేవుడు, చెప్పండి మాట్లాడుతున్నారు, శాపం ఎందుకు ఇచ్చాడు దేవుడు? వ్రతం చేయలేదు కాబట్టి దేవుడు శాపం ఇచ్చాడు, అంతేగా? వ్రతం చేయకపోతే దేవుడు శాపం ఇస్తే ఆయన దేవుడు అయితే అసలు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు 5 లేనటువంటి వాడే కదా దేవుడు. మరి ఆయన వ్రతం చేయకపోతే ఆయనకే కోపం వస్తే మరి పరమతాలకి మనకి తేడాగా ఉంది. ఆయన ఇప్పుడు వ్రతం చేయకపోతే మనం ఇప్పుడు ఆయన వ్రతం చేయకపోతే ఆయన కోపగించుకుంటే ఆయన దేవుడు ఏంటంటే అవును కదా. మరి ఏంటంటే అక్కడ అంతరార్థం ఏమిటి అంటే, ఆయన అక్కడ మనకి జరిగినటువంటి ఈ కథ జరిగిన సమయంలో అంతా కూడా సత్యం వద ధర్మం చర, ఇది వేదవాక్యం. ఇది ఎవడు తప్పితే వాడు పాపం చేసినట్లే. ఇప్పుడు మన కలియుగంలో ఏమైంది, అవి సత్యం వద ధర్మం చర, ఇది మన కలియుగ ధర్మం. ఈ పుస్తకానికి తయారైంది అలాగే మన భారతదేశం, మన ప్రపంచం అలా తయారైంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఈ వ్రతాలు చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకు? ఇది వ్రతం పేరేంటయ్యా? సత్యనారాయణ వ్రతము. కాబట్టి మనం ప్రతిరోజు కూడా సత్యాలు మాట్లాడుతూనే ఉన్నాం అనుకోండి, ఎక్కడ ఎవరితోని ఎప్పుడు మీ యొక్క ప్రాణాలు పోతున్నా సరే అబద్ధం చెప్పలేదనుకోండి, ఈ వ్రతం మీరు చేయక్కర్లేదు. ఈ వ్రతం మీరు చేయక్కర్లా, ఆల్రెడీ మీ వ్రతంలోనే ఉన్నారు. మనం అవన్నీ జరగవుగా, మన కలియుగంలో ఉంటున్నాగా, కలిపురుషుడు ఉంటాడు కదా మనకి, ఆయన మనసే చేపిస్తూ ఉంటాడు కదా. కాబట్టి ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలన్నీ కూడా అవసరమే మనందరికీ కూడా చెప్పాలి. కాబట్టి అటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయలేనందుకు కాదు ఆయన కోపం వచ్చింది, మనం కాకపోతే పక్కకు దొరుకుతాయి సామూహిక వ్రతాలు. లేదంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు సామూహిక వ్రతాలు. అందరూ పూజించేది ఎవరిని? సత్యనారాయణ స్వామి వారినిగా. మరి ఇప్పుడు ఇవాళ మనం ఈ ఫలానా లక్ష్మీ గణపతి దేవాలయంలో సత్యనారాయణ స్వామి వారు పూజ చేస్తున్నారు కాబట్టి పక్క దేవాలయంలో వేరే దేవుడు పెట్టి సత్యనారాయణ స్వామి పూజ చేయగా అందరూ అక్కడ కూడా సత్యనారాయణ చేస్తారు. మనం పూజ చేయకపోతే దేవుడు వచ్చేది, దేవుడు పోయేది. మనం ఆయన అనుగ్రహం కోసం మనం పూజ చేస్తున్నాం కాబట్టి మనకి శ్రేయస్సు కోసం చేస్తున్నాం మనం.
ఆయన ఎందుకు శాపం ఇచ్చేయడం అంటే సత్యం తప్పాడు, ఆయన చేస్తానన్న మాట తప్పాడు. నువ్వు అది పూజే కానీ అభిషేకమే కానీ ఒకరికి ఒక వస్తువులు ఇస్తాననే కానీ లేదు ఒకటి దగ్గర ఒకటి తీసుకుంటామని చెప్పడమే కానీ ఏ చేసినా సరే అది మాట ఇచ్చిన మాట తప్పినట్టే. కాబట్టి ఇచ్చిన మాట తప్పిన వాడికి శిక్ష తప్పదు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎక్కడెక్కడైతే ధర్మం తప్పి అధర్మం పేటరేగుతూ ఉంటుందో పార్థ అక్కడికి నేను వచ్చి ధర్మాన్ని స్థాపిస్తానని అని కృష్ణావతారంలో చెప్పిన మాట ప్రకారమే ఏం చేశాడు? తప్పేం చేశాడు? ఏం తప్పు చేశాడు? కాబట్టి శాపం ఇచ్చాడు. ఆ శాపం ఏం జరుగుతుంది అంటే కొంతకాలం అయిన తర్వాత వాళ్ళిద్దరు కూడా చంద్రకేతు మహారాజు గారి యొక్క రాజ్యంలోకి వెళ్తారు. అక్కడ వ్యాపారం చేసుకోవడానికి వెళ్తారు. ఆ వ్యాపారాన్ని చేసుకోవడానికి వెళ్ళిన తర్వాత ఇద్దరు మాయాపరులు ఆ ధనాకారంలో జొరబడి వీరు తీసుకున్నటువంటి ధనం ఏదైతే అక్కడి నుంచి ఆ ధనం అంతా అపహరణ చేసి వీళ్ళు ఎక్కడైతే పడిపోతారో అక్కడ ధనాన్ని పడేసి వాళ్ళు మాయమైపోతారు. తనకాలే వచ్చినటువంటి భట్లు వీళ్ళే దొంగలుగా భావించి విచారణ కూడా లేకుండా ఇద్దరిని కారాగృహంలో బంధిస్తారు. సరే వాళ్ళ సంగతి అలాగే ఉంది. వాళ్ళు 6 నెలలు సంవత్సరం 2 సంవత్సరాలు కూడా కారాగృహంలోనే ఉంటారు. మరి ఇక్కడ వీళ్ళిద్దరు ఉన్నారు, లీలావతి కళావతి. వీళ్ళిద్దరి పరిస్థితి ఏమిటయ్యా అంటే దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ అయిపోతాయి, ధనం అంతా అయిపోతుంది. అలాగే బట్టలు వ్యవహారం అంతా చీకిపోతాయి అన్నమాట. అప్పటి కాలంలో ఆడవాళ్ళు పోపుడు డబ్బాలు దాచేవాళ్ళు కాదు, డబ్బులు కావాలి వాళ్ళ దగ్గర ఉండేవి కాదు. భర్తనిస్తేనే వాళ్ళ దగ్గర ఒక డబ్బులు ఉండేవి. ఇప్పట్లో లాగా పోపుడు డబ్బాలు 100 రూపాయలు, ఆ పోపుడు డబ్బాలు 500 మళ్ళీ దాచేవాళ్ళు కాదు. ఆ పోపుడు డబ్బాలు మనకు తెలియదు ఆ విషయాలని, అంత చాకచక్యం ఉండేది కదా అప్పట్లో ఆడవాళ్ళు. సరే, అయితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనము ధాన్యము అంతా అయిపోయేసరికల్లా సరే జీవనం ఎలాగైనా సాగించారు కదా అని చెప్పి అందరిలోని కూడా కూర్చొని కాస్త పనులు చేసుకుంటూ వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. ఒకరోజు ఈ కళావతి అనేటువంటి అమ్మాయి దైవ ప్రసాదంగానే పుట్టింది, అమ్మాయి పుట్టింది కాబట్టి ఈ కళావతి అనే అమ్మాయి ఒక దగ్గర వెళుతూ ఉన్నాక పనులన్నీ పూర్తి చేసుకుని ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంటికి వస్తూ ఉన్నాక అక్కడెక్కడో వ్రతం జరుగుతూ ఉంటుంది. ఆ వ్రతం జరగడం చూసి అక్కడికి వెళ్ళి తీర్థ ప్రసాదాలన్నీ కూడా స్వీకరించి తన తల్లికి తీసుకొస్తుంది. వాళ్ళు తీసుకోవడంలో కాస్త ఆలస్యం అవుతుంది. ఎందుకంటే అప్పట్లో అందరూ ఒక సంయమనం పాటిస్తూ ఉండేవారు. చక్కగా ఎవరి దగ్గరికి వస్తే తీర్థ ప్రసాదం వాళ్ళు తీసుకునేవారు. లైన్లో ఒక లైన్ ఉండేది అన్నమాట. అప్పట్లో ఆ లైన్లోనే వెళ్తూ ఉండేవారు. పక్కన ఏం చెప్పే బాబు తీర్థ ప్రసాదం అనేవారు కాదు. వాళ్ళు చక్కగా ఒక లైన్లో ఉండి ఆ లైన్లోనే తీర్థ ప్రసాదం తీసుకునేవారు. కాబట్టి ఆలస్యం అవుతుంది, మరి తప్పదుగా ఆలస్యం అవుతుంది. ఇంటికి వెళ్తుంది ఆ అమ్మాయి. ఇంటికి వెళ్ళిన వెంటనే ఏ అమ్మాయి ఆలస్యంగా వచ్చావు ఏదో ఇబ్బంది అంటే, అమ్మా అక్కడెక్కడో సత్యనారాయణ స్వామి వ్రతం అంట, ఆ వ్రతం జరుగుతుందమ్మా, అక్కడ నేను తీర్థ ప్రసాదం స్వీకరించాను, నీకు కూడా తెచ్చానమ్మా అని చెప్పి తీర్థ ప్రసాదం ఇస్తున్నాను. ఇచ్చేసరికల్లా అప్పుడు జ్ఞానం వెలుగుతుంది వాళ్ళమ్మకి. అమ్మాయి నువ్వు పుట్టినప్పుడు సత్యనారాయణ సమర్థం చేస్తావు అనుకున్నా మర్చిపోయావు, మీ నాన్నగారు నీ పెళ్లిలో చేద్దాం అనుకున్నా అది కూడా మర్చిపోయారు, అందుకనేనేమో మనకి కష్టాలు వచ్చాయి. సరే మన దగ్గర ఉన్నటువంటి ధనంతో సత్యనారాయణ స్వామి ఆచరిద్దామని నిలబడి సంకల్పం చేసుకుని ఆ తర్వాత రోజు సాయంత్రం చక్కగా శుద్ధులయ్యి ఇద్దరు కూడా చక్కగా తలస్నానాలు చేసి ఎక్కడైతే వ్రతం చేసుకుంటున్నారో చక్కగా అక్కడ గోమయంతో అలికి 5 రకాలైనటువంటి పిల్లలతో పిండితో ముగ్గులు పెట్టి దాని మీద ఒక వస్త్రము బియ్యము ఏర్పాటు చేసుకుని నవగ్రహాలు అష్టదిక్పాలకులు పంచలోకపాలకులు ఏర్పాటు చేసుకుని ఒక కలశం పెట్టుకుంటారు. బంగారం వెండి రాగి ఇత్తడి మట్టితోనైనా పెట్టుకోవచ్చు కలశం. కాబట్టి వాళ్ళకి ఆ సమయంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనం ఏంటయ్యా అంటే మట్టి కుండ పెట్టుకోవడం. వాళ్ళకి అదే లభించింది, వాళ్ళు దాన్నే పెట్టుకున్నారు. మనం ఇప్పుడు ఎలాగైతే స్వామివారిని మనకు తోచిన విధంగా ఆరాధిస్తూ ఉంటామో వాళ్ళు కూడా అలాగే ఒక మట్టి బిడ్డ పెట్టి ఆరాధించారు. స్వామివారు ఎప్పుడూ కూడా వాడు ఒక పెద్ద బంగారం చెరువు పెట్టి దాంట్లో అన్ని జలా తీర్థాలు అన్ని నదీ తీర్థాలన్నీ కూడా దాంట్లో పోసి దాంట్లో వాడు చక్కగా పెద్ద ఆ మామిడి మండలు పెట్టి ఒక పెద్ద గుమ్మడికాయ చేసి కొబ్బరికాయ పెట్టి అప్పుడు వాడు ఒక బంగారు పువ్వులతో పూజ చేస్తేనే వాడికి వరం ఇద్దాం అని కూర్చోడు దేవుడు. ఇప్పుడు కూడా భక్తి ఎంత ప్రధానం, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. అయినా ఒక పత్రం పడై, ఒక పుష్పం పడై, ఒక ఫలం పడై, కొంచెం నీళ్లు పోసాయి, ఇవన్నీ నువ్వు భక్తితో చేయి, నీ ఏం కావాలంటే అది ఇస్తా. పరమేశ్వరుడు ఏం చెప్పాడా అంటే, నాయన నా మీద కొంచెం నీళ్లు పోసేసి ఒక బిల్వగొట్ట పడేరా, కామధేనువుని నీ ఇంటి గాడి పశువుగా చేస్తాను, కల్పవృక్షాన్ని నీ ఇంటి చెట్టుగా చేస్తే దొడ్డ చెట్టుగా చేస్తానని చెప్పాడు పరమేశ్వరుడు. అంతటి దయాళు దేవుడు అందరూ కూడా. వాళ్ళని మనం చేరుకోవడం మనకి రావాలంటే వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు అన్నమాట. ఇలా అభయహస్తంతో వరదహస్తంతో సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడెప్పుడు వీళ్ళని కొలుస్తాడా, వీడు ఎప్పుడు నా దగ్గరికి వస్తాడా, మనం వరవిచ్చేద్దామా అని సిద్ధంగా ఉంటాడు.
దేవుళ్ళందరూ కూడా. మొన్నే ఒక సంభాషణలో శ్రీ 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 విధుశేఖర మహాభారతీ స్వామి వారు ఒక మాట తెలియజేశారు. వారికి వాళ్ళ గురువు గారు చెప్పినటువంటి మాట ఏమిటి ఆ మాట అంటే, దేవతలందరూ కూడా నదిలాగా ఉంటారంట, పారేటువంటి నదిలాగా ఉంటారు దేవతలందరూ కూడా. మహారాజు అక్కడికి వచ్చినా సరే అదే నది, అదే నీళ్లు. మహారాజు స్వర్గంగా చెప్పి బంగారు నీళ్లు పారపడక అవే నీళ్లు పారుతాయి. పామరుడు మామూలు జనం మనం ఎవరైనా వెళ్ళినా సరే అవే నీళ్లు ఉంటాయి. అక్కడ నీరు మారలేదు, నది మారలేదు, ఏం మారలేదు. మనలో ఉన్న భావన మాత్రమే మారలేదు. ఎప్పుడైనా సరే నది మన ఇంటికి రావాలని కోరుకోకూడదు, మనమే నది దగ్గరికి వెళ్ళాలి. నీళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటాయి, నీళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటాయి. మనం నీళ్ళ దగ్గరికి పోవాలి. అది అంటే దేవుడి దగ్గరికి మనం వెళ్ళి దేవుడిని ఆశ్రయిస్తే సిద్ధంగా ఉంటాడు వరం ఇవ్వడానికి. మనం దేవుడి దాకా వెళ్ళాలి, నది మన దాకా రావాలని ఎప్పుడు కోరుకోకూడదు. అలాగే పరమేశ్వరుడు నది దాకా వాడనమాట. కాబట్టి మనం అక్కడికి వెళ్తే ఆయన ఖచ్చితంగా ఇస్తాడు, దాంట్లో ఇబ్బంది లేదు. అలాగే ఈ వీళ్ళు కూడా చక్కగా వ్రతాన్ని ఆచరిస్తారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాలతో వ్రతాన్ని ఆచరిస్తారు. అలా ఆచరించిన తర్వాత చంద్రకేతు మహారాజు యొక్క స్వప్నంలో ఆ రోజు రాత్రే స్వప్నంలో కనిపిస్తాడు పరమేశ్వరుడు. నాయన నీ కారాగృహంలో ఉన్నటువంటి ఇద్దరు ఉన్నారే, నీకు తెలియదులే వాళ్ళు ఉన్నట్టు, ఎందుకంటే విచారణ కూడా చేయకుండా లోపల పడేసేవుగా నీకు తెలియదు. కానీ నీ పట్టుకు తెలిసి వీళ్ళు కనుక్కో, ఇద్దరు ఉంటారు వైశ్యులు, వాళ్ళిద్దరు దొంగలు కాదు, దైవం ప్రాతికి ఊహించేది అక్కడికి వచ్చేది తప్ప వాళ్ళకి ఎటువంటి పాపం తెలియదు, వాళ్ళు విడిచిపెట్టేసారు అని చెప్తారు అనమాట. అలా విడిచిపెట్టి చెప్పిన వెంటనే చక్కని తెల్లవారుజామునే లేచి హిత పురోహిత సార్వభౌమ మందిమానులందరినీ కూడా దగ్గర పెట్టుకుని నాకు ఇలాంటి కళ వచ్చింది కాబట్టి వాళ్ళందరినీ కూడా నేను విడిచిపెడతానని ఆలోచనలో ఉన్నాను అని చెప్తే అందరూ కూడా సమ్మతిస్తారు. దానికి సమ్మతించిన తర్వాత వాళ్ళిద్దరినీ పిలుస్తారు. వాళ్ళిద్దరినీ పిలిచిన వెంటనే వాళ్ళు గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉంటారు. పెద్ద పెద్ద గడ్డాలన్నీ పెరిగిపోయి బట్టలన్నీ చీకిపోతాయి. వాళ్ళ స్థితిలో వాళ్ళు ఉంటారు అన్నమాట. వచ్చిన వెంటనే వాళ్ళిద్దరినీ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి జరిగినటువంటి విషయం అంతా కూడా తెలియజేసి వాళ్ళిద్దరికీ కూడా క్షురాధికర్మలంతా కూడా చేయించి నూతన పట్టు వస్త్రాలను ఇచ్చి వాళ్ళ దగ్గర తీసుకున్నదానికన్నా రెట్టింపు ధనాన్ని వాళ్ళకి ఇచ్చి బయలుదేరన్నాయా అని చెప్పి చెప్తారు. 3వ అధ్యాయంతో సమాప్తమవుతుంది. ఇది శ్రీ స్కాంద పురాణ ఖండే సత్యపద కథాయాం 3యోధ్యాయ సమాప్తః. రమణ గోవింద. వేసేసరికి మళ్ళీ నక్షత్రం తీసుకోండి. అందరికీ ఆలస్యం అవుతుంది అని అనుకోవట్లేదు నేను. ఇవాళ ఒక్కరోజే మనం సంవత్సరానికి చాలా కాలం తర్వాత ఇలాగైతే ఇప్పుడు దేవాలయాల్లో కలుస్తూ ఉండడం అనేది 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయంలో ఇలా బయలుదేరినటువంటి ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా ఈ వైశ్యులందరూ కూడా దాన ధర్మాది కార్యక్రమాలన్నీ చేసుకుంటూ మధ్యలో తీర్థయాత్రలు చేసుకుంటూ కొంతసేపటికి అలిసిపోయి ఏదైనా తినేసి కాసేపు విశ్రాంతి తీసుకుని బయలుదేరదామని చెప్పి పడవని రేవు తీసుకొచ్చాడు రాజుగారు. ఆగిన తర్వాత అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుంటే అక్కడ స్వామివారు ఒక సన్యాస రూపంలో వస్తారు. వచ్చి నాయన ఇక్కడ ఆశ్రమం నాదే ఉంది నాయన, ఈ ఆశ్రమం దగ్గర నేను వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాను, ఈ ఆశ్రమాన్ని బాగు చేద్దాం అనుకుంటున్నాను, మీ దగ్గర ఉన్న ధనంలో కాస్త నాకు ధనం ఇస్తే నేను ఆశ్రమాన్ని బాగుంటుంది నాకు పనికొస్తుంది అంటే, నువ్వు చూస్తే దొంగ సన్యాసిగా ఉన్నావుగా, అయినా మా మూటల్లో ఆకులు తీగలు ఉన్నాయి, ధనం ఉందనుకుంటున్నాను, ధనమేం లేదు, ఆకులు తీగలు ఉన్నాయని చెప్తారు అన్నమాట. అలా చెప్పిన వెంటనే స్వామివారు తథాస్తు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి కొంచెం దూరంలో తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఆయన వీళ్ళిద్దరూ వస్తారో తెలుసుగా కాబట్టి కాసేపు అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారు. చేసుకుంటే కాసేపు విశ్రాంతి తీసుకోవడం అవుతుంది, తినడం తాగడం అంతా అయిపోయి బయలుదేరదామని చెప్పి పడవ దగ్గరికి వెళ్ళేసరికల్లా పడవ తేలు వేసేసరికి వీళ్ళు అనుమానాలు వచ్చి అన్ని మూటలో విప్పి చూస్తారు. విప్పి చూసేసరికల్లా వీళ్ళు చెప్పిన విధంగానే ఆకులు తీగలుగా ఉంటాయి, ఇంకేముండదు, దాంట్లో ధనం అంతా కూడా ఉండదు, వీళ్ళు చెప్పిన విధంగానే తీగలు ఆకులు ఉంటాయి. అప్పుడు తెలుసుకుంటారన్నమాట, అయ్యా వచ్చినటువంటి వారి ఎవరో కాదు, సాక్షాత్తు జగన్నాటక సూత్రధారి అయినటువంటి విష్ణుమూర్తి, కాబట్టి ఆయనే మన పరీక్షించడానికి వచ్చాడు అని తెలుసుకున్న వాళ్ళే అడిగి మొత్తం గాలిస్తారు, ఎక్కడైనా కనిపిస్తాడు ఆయన, వెళ్ళి మనం నమస్కారం చేసుకుంటే మన ధనం మనకు వస్తుంది అని చెప్పి వీళ్ళు వస్తారని తెలుసు కాబట్టి మన దూరంలో వెళ్ళి కూర్చుంటాడు ఆయన. ఆ వీళ్ళిద్దరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి పాదాలకు నమస్కారం చేసుకుని నమోస్మరణాయ సహస్రమూర్తయే సహస్ర పదాక్షి శిరోరువాహమే సహస్రనామే పురుషాయ శాశ్వతే సహస్ర కోటి యువధారణే నమః అని 11 విధాలుగా ప్రార్థన చేస్తారు.
ప్రార్థన చేసి స్వామి మా వల్ల తప్పు జరిగింది మమ్మల్ని క్షమించండి అంటే నైనా ధనం ఉంది కదా అని చెప్పి ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా గర్వం పడద్దు, ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఒక మాట అనద్దు. మాట అంటే విడిచిపెట్టినటువంటి బాణం లాగది, అది వెళుతుంది తప్ప తిరిగి మళ్ళీ వెనకరాది అని చెప్తే మమ్మల్ని క్షమించండి స్వామి అంటే అలా క్షమించి వాళ్ళ ధనాన్ని పాటిస్తారు. అలా ఇచ్చిన వెంటనే కొంత దూరం వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన వెంటనే వస్తుంది ఒక రత్నస్నానపురం, అంటే వీళ్ళు ఉండేటువంటి ఊరు అనమాట. తోతని పిలిచి ఎవరయ్యా మనం రత్నసానపురం వచ్చింది అల్లుడు, అదో మన రత్నసానపురం వచ్చింది, మనం కాసేపు ఇంటికి వెళ్ళిపోతున్నాం అని చెప్తే ఇద్దరు సంతోషిస్తారు. ఈ తోత వెళ్ళి ముందుగా వీళ్ళిద్దరూ వస్తున్నారనే విషయాన్ని తెలియజేస్తారు అనమాట. అప్పటికి కూడా వీళ్ళిద్దరు సత్యనారాయణ మళ్ళీ రెండోసారి చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో దూత వచ్చి ఈ విషయం చెప్పిన వెంటనే చక్కగా సంతోషించి దూతను మెచ్చుకున్న వాళ్ళే, అమ్మాయి నువ్వేం చేస్తావంటే చక్కగా అందరికీ కూడా తీర్థం ప్రసాదము తోమూలం అన్నీ ఇచ్చేసి నేను దేవ దగ్గరికి వెళ్ళి నాన్నగారిని అల్లుడిని ఇద్దరిని కూడా జాగ్రత్తగా మంగళహారతి ఇచ్చి దిష్టి తీసి చాలా రోజులుగా వచ్చి కాబట్టి దిష్టి తీసి తీసుకొస్తూ ఉంటానని చెప్తున్నమాట. ఈ అమ్మాయికి పాపం పెళ్లి సంవత్సరం ఏముంటుంది, భర్తని పెళ్ళైన కొంతకాలానికే భర్త వెళ్ళిపోతాడుగా, వెళ్ళిపోయి అక్కడ ఒక సంవత్సరం కారాగృహంలో ఉంటాడుగా. ఆ ఇప్పట్లో అంటే వీడియో కాల్స్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెడితే భర్త మొహం కనిపిస్తుంది, కానీ అప్పట్లో ఏముండేవి ఏమి ఉండేవి కాదు. రాస్తే ఒక ఉత్తరం జైల్లో ఉంటే ఆ ఉత్తరం కూడా రాయడానికి లేదు కదా. కాబట్టి అటువంటి సమయంలో భర్తని చూడాలి అనేటువంటి ఏదైతే ఆతృత ఉందో ఆ ఆతృతలో అమ్మాయి తీసుకోవడం మర్చిపోతుంది తీర్థ ప్రసాదం అందరికీ కూడా వచ్చేసి ఈ అమ్మాయి పరుగున వెళ్ళి రేవు దగ్గరికి వస్తుంది అన్నమాట. తీర్థ ప్రసాదం యొక్క ప్రాధాన్యత తెలియజేయడానికి స్వామివారు ఒక నాటకం ఏంటారు అంటే ఆ భర్తతో సహా ఆ పడవని నీళ్ళలో ముంచివేస్తారు. అలా ముంచివేసిన వెంటనే అమ్మాయి వస్తుంది. ఎక్కడండి నా ఆయన అంటే ఎక్కడ మీ ఆయన అమ్మాయి ఇప్పుడే నీళ్ళలో మునిగిపోయాడు. నీళ్ళలో మునిగిపోవడం ఏంటి, దుమారం లేదు ఏమీ లేదు, గాలి లేదు, దుమారం లేదు, నీళ్ళలో ఎలా మునిగిపోతాడమ్మా అంటే ఏమో తెలియదండి నీళ్ళలో మునిగిపోయాడు అంటారు. అయ్యో నీళ్ళలో మునిగిపోయాడా, సరే ఆయన ఏం జీవితం నాకు కూడా అవసరం లేదంటారు ఆవిడ అని తన పాదుకలు పట్టుకుని శిరస్సు మీద పెట్టుకుని చక్కగా ఆవిడ కూడా సహగమనం చేయడానికి సిద్ధపడతారు అన్నమాట. సహగమనము అంటే తనంతట తాను ఆ జీవితం నాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోవడమే తప్ప బలవంతంగా మన శాస్త్రాల్లో మన ధర్మంలో మన ఎక్కడా కూడా సహగమనం బలవంతంగా చేయించినటువంటి దాఖలాలు ఎక్కడా లేవండి. సహగమనము అంటే ఏమిటి అంటే తనంతటి తాను వెళ్ళి నాకు ఆయన లేకపోతే నేను కూడా జీవించి ఉండలేను, అంతటి ప్రేమానురాగాలు లేవు కాబట్టి ఆవిడంతటా ఆవిడ వెళ్ళి స్థితిలో కూర్చోవడమో లేదంటే ఆవిడంతటా ఆవిడ వెళ్ళి నీళ్ళలో కలిసిపోవడమో చేసేవాళ్ళు తప్ప మన ధర్మంలో మన సనాతన ధర్మంలో ఎప్పుడు ఎవరు బలవంతంగా ఎవరి చేత కూడా సహగమనం చేయించట్లేదు, దాఖలాలు కూడా. మన మిగతా ధర్మాల అందరూ కూడా మన మీ దాంట్లో సహగమనం ఉంది, మీ దాంట్లో అది ఉంది అంటుంటారు. ఎక్కడైనా ఒక్కడి చూపించమని చెప్పండి, నేను కూడా మతం మారడానికి సిద్ధంగా ఉన్నాను. ఎక్కడ ఉంటారు ఇవన్నీ కూడా వాళ్ళంతా కూడా రాసిన హిస్టరీ, మనకు తెలిసిన హిస్టరీ కాదు. తెలిసిన హిస్టరీ వేదాల్లో శాస్త్రాల్లో పురాణాలు చదివితే అప్పుడు తెలుస్తుంది ఎక్కడన్నా ఉందేమో అని చెప్పి. ఎక్కడ సరే అలా వెళ్ళిపోతున్నారు. ఆవిడ వెళ్ళిపోతుంటే అప్పుడు ప్రార్థన చేస్తాడు. ఎవడో ఈ వైశ్యుడు తన కుమార్తె వెళ్ళిపోతుంది కదా అని చెప్పి ప్రార్థన చేస్తాడు అన్నమాట. అలా ప్రార్థన చేసిన వెంటనే ఒక ఆకాశవాణి వినిపిస్తుంది. ఏమిటైనా ఆకాశవాణి అంటే నాయన నీ కుమార్తె తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా భర్తను చూడాలని తొందరలో వచ్చింది కాబట్టి ఆ భర్తని కూడా నేను ఉంచి వేశాను. మళ్ళీ పడుకోనా వెళ్ళి తీర్థ ప్రసాదములు స్వీకరించి వచ్చినట్లయితే చక్కగా నీ పరవాణి భర్త వాటి ఎల్లు కూడా బయటపడతారా అని చెప్తే ఈ అమ్మాయి మాట విని చాలా సంతోషించింది. చక్కగా పరిగెట్టుకుని వెళ్ళి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి వచ్చేస్తున్నాడు. వచ్చేసరికల్లా నా భర్త పడవాడుగా అంటారు. నిజంగా దేవుడికి ఏదో తీర్థ ప్రసాదాలు తీసుకోలేదు కాబట్టి వీడిని చంపేద్దామని చెప్పి నీళ్ళలో ముంచి వేసి ఉంటే అసలు ఆకాశవాణి పలికేదా, మళ్ళీ వీడు బయటకు వచ్చేవాడా? ఇవన్నీ ఈ కథ వినడం వల్ల మనకి ఏమిటి నీతి అంటే ఎటువంటి సమయాల్లో అయినా సరే తీర్థ ప్రసాదాన్ని మర్చిపోకండి అని చెప్పడానికి ఒక కథ ఉండాలిగా. లేకపోతే మన వాళ్ళు చెప్పాం కానీ ఇవన్నీ కూడా కలియుగం విషయం గురించి చెప్పేది కథలన్నీ. లేకపోతే మన వాళ్ళు తీర్థ ప్రసాదం ఏమైనా తీసుకుందాం విధానంగా అని అనుకుంటారేమో, ఒక భయం చూపిస్తే ఇవన్నీ అనుకోరు అని చెప్పడానికి ఈ యొక్క కథ అన్నమాట. అలాగా తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు. చక్కగా ఆ అమ్మాయి వస్తుంది, ఆ భర్త పడవలో కూడా చక్కగా బయటపడతారు. మళ్ళీ ఆ ఇద్దరు దంపతులు కూడా అక్కడే కూర్చుని సత్యనారాయణ స్వామి అంతా కూడా ఆచరించిన వాళ్ళే. వాళ్ళు కూడా ఏమనుకుంటారో ఏం ప్రార్థన చేస్తారు, ప్రతి ఏకాదశికి ప్రతి పౌర్ణమికి మేము వ్రతాలు చేసుకుంటాం, ఇలాగే మా కుదిరినప్పుడు చేసుకుంటామని చెప్పండి.
చేసి అప్పుడు ఇహలోకంలో ఉన్నంతకాలం కూడా అఖిల భోగభాగ ఐశ్వర్యాలన్నీ కూడా అనుభవించిన వారి అంత్యాల వైకుంఠానికి చెందాలని 4వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఇది శ్రీ స్కాందపురాణేన ఖండ సిద్ధిపథకథాయా చతుర్థోధ్యాయ సమాప్తః. రమారమణ గోవింద. అథ పంచమోధ్యాయ ప్రారంభ. 5వ అధ్యాయం. ఈ 5వ అధ్యాయంలో ఉల్కాముఖుడు అనేటువంటి రాజు ఉంటాడు. ఈ ఉల్కాముఖుడు అనేటువంటి మహారాజు చక్కగా రాజ్యాలతో పరిపాలిస్తూ కూడా బాగానే ఉంది. రాజులందరికీ కూడా ఒక సాయంత్రం పూట వెళ్ళి వేట చేయడం అనేటువంటిది ఒక ఆటవిడి అందరికీ ఒక అలవాటు ఉంటుంది. ఈ వేట ఎందుకు చేస్తారయ్యా రాజుగారులు? వేట చేయడం ఖచ్చితంగా చెయ్యాలా? అదేమన్నా వాళ్ళకి ఏమైనా మేనరిజమా అంటే కాదు. ఈ వేట ఎందుకు చేస్తారయ్యా రాజులందరూ కూడా ఆ అడవిలో ఉన్నటువంటి క్రూర మృగాలన్నీ కూడా ఎక్కడైనా ఈ రాజ్యంలో పడి రాజ్య ప్రజలందరికీ ఇబ్బంది పెడతాయేమో అని చెప్పి వేటకు వెళ్తారు. ఆ రాజులు వేటకు వెళ్ళి, మనకి సినిమాలో ఒక రాజుగారు వేటకు వెళ్ళి సింహాన్ని కొడతాడు. ఆ సింహం దగ్గర 10 అడుగుల దూరంలో పడుతుంది. దాని తలకాయ తీసుకుని వాడి గోడకు పెట్టుకుంటాడని చూపిస్తాడు. ఏమీ ఉండదు అట్లా. సింహం యొక్క కాలుకో వెనకాల కాలుకో ముందు కాలుకో బాణం కొడతాడు. ఆ సింహమో పులో అడవి పందో ఏవైతే జనారణ్యంలోకి వచ్చి ఇబ్బంది పెడతాయనుకుంటాయో అవన్నీ కూడా గాయపడి జనంలోకి రాకుండా ఉంటాయని చెప్పి కాలుకో చేతికో గాయం చేస్తారు తప్ప రాజులు దాని వెళ్ళి చంపేసి అట్లాగే ఎప్పుడు ఒక వాళ్ళకి ఏదైనా సరే ఏదైనా కృష్ణ జింకలో ఏదైనా వాళ్ళకి తినాలనిపించినప్పుడు ఏదైనా వేటాడుకుంటారు తప్ప ఎప్పుడు క్రూర మృగాన్ని వేటాడి వాడతారు కానీ గోడల మీద పెట్టుకోవడం ఇవన్నీ సినిమాల్లో మాత్రమే. కాబట్టి అలా రాజులు పెడతాడు, కాసేపు వేటకు వెళ్ళాడు. అక్కడే కొంతమంది గొల్ల పిల్లలు అంటే ఆవుల్ని మేకల్ని గేదెల్ని వీటన్నింటినీ కూడా పెంచుకునే వాళ్ళు ఒక బిల్వవృక్షం కింద కూర్చుని వ్రతం చేసుకుంటూ ఉంటారు. ఆ వ్రతం చేసుకుంటూ ఉంటారు. అలా వెళ్ళిపోతాడే తప్ప రాజుగారు అలా వెళ్ళిపోతాడే తప్ప అటువైపు చూడటం నమస్కారం కూడా చేసుకోండి. సరే రాజుగారికి ఏదైనా పనుందేమో ఆయన హడావిడిగా వెళ్తున్నారేమో అని చెప్పి వీళ్ళు ఎక్కడైతే రాజుగారు బస ఏర్పాటు చేసుకుంటారో అక్కడి నుంచి కొంత దూరంలో అక్కడికి వీళ్ళల్లో ఇద్దరు వెళ్ళి ఒక మట్టి పాత్రలో తీర్థము ఇంకొక మట్టి పాత్రలో ప్రసాదము తీసుకెళ్లి రాజుగారు సమర్పిస్తారు అన్నమాట. ఆ రాజుగారికి మరి అహంకారం పెరుగుతుందో మరి ఏమిటో అర్థం కాదు కానీ వెండి పాత్రలో భోజనం చేసేటువంటి నేను తీర్థ ప్రసాదాన్ని మట్టి పాత్రలో తీసుకుంటానా? నేను తీసుకోను అని తిరస్కరిస్తాను రాజు. ఓహో నీకు ఇలా ఉందా నాన్న అని చెప్పి స్వామివారు ఒక దృశ్య నాటకం అక్కడ కనిపిస్తుంది. ఏమిటయ్యా అంటే ఒక దూత వస్తాడు అక్కడికి. ఆ దూత వచ్చిన వెంటనే చెప్తాడు విషయం. ఏమిటయ్యా అంటే స్వామి మీ రాజ్యం అంతా కూడా దగ్ధమైపోతుంది. అంటే నిప్పులు మంటలు వస్తున్నాయి మీ రాజ్యంలో అంతా కూడా. మీ 100 కుమారులు కూడా చనిపోయారు. మీ భార్యని సామంతరాజు నా భార్యను చూసుకుని వెళ్ళిపోయారు స్వామి అని చెప్తాడు. అబద్ధం చెప్తా అవన్నీ అబద్ధాలు నాకు తెలిసి నిజం చెప్పంటే నా కళ్ళతో నేను చూసి అబద్ధంగా చెప్తాను కావాలంటే 2 చూపిస్తానన్నాడు. ఆ రాజ్యానికి కొంచెం పైభాగంలో చిన్న కొండ ప్రదేశం దగ్గరికి వెళ్ళి ఎందుకో చూడండి మీ రాజ్యం చూపిస్తారు. అక్కడ ఆ రాజ్యం అంతా కూడా పొగలు వస్తూ ఉంటాయి. అగ్ని దగ్ధమైపోయినట్టు ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట రాజుగారికి. అయ్యో ఇలా జరిగింది అని చెప్పి 2 చేతులు తల మీద పెట్టుకుని కింద కూర్చుని బాగుంది ఏడుస్తుంటాడు రాజుగారు. ఏడుస్తూ ఏం జరిగిందా అని చెప్పి ఆ ఏడుపులోనే ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఉండగా విషయం అర్థమవుతుంది. ఏమిటయ్యా అంటే విష్ణుమూర్తిలో 21వ అంశగా పుట్టకపోతే నాకు రాజ్యం లేదు. రాజు అవ్వాలి అంటే పూర్వకాలంలో విష్ణుమూర్తి యొక్క 21వ అంశంలో పుడితే తప్ప వాడికి రాజయోగం ఉండేది. కాబట్టి ఎటువంటి రాజయోగం ఉంది కాబట్టే కదా నేను పుట్టాను. సాక్షాత్తు రాజరాజు అయినటువంటి ఆ విష్ణుమూర్తిని నేను తిరస్కరించానే, అందుకే నాకు ఈ శాస్త్రి జరిగింది అని చెప్పి తిరస్కరించిన చోటే వెళ్ళి నమస్కారం చేసుకుందాం అని చెప్పి ఈ గొల్ల పిల్లలందరూ ఎక్కడైతే ఉన్నారో అక్కడికి ఈ రాజు పరివారంతో సహా వెళ్తాడు. వెళ్ళి అక్కడే కూర్చుని తీర్థప్రసాదాలను కూడా స్వీకరించి అక్కడే చక్కగా ఆ రాజుగారు తీర్థప్రసాదాలు స్వీకరించి కాసేపు సత్యనారాయణ స్వామి వారి యొక్క కీర్తనలు పాటలు భజనలు చేసుకుంటాడు. చేసుకుని రాజుగారికి గుర్తొస్తుంది విషయం. ఏమిటయ్యా అంటే ఆయన ఉన్నటువంటి ఉనికి తెలియజేయడానికే ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఆయనకి నా నమస్సుమాన్ని తెలియజేసుకుంటున్నాను అని చెప్పి చక్కగా రాజుగారు అక్కడ క్షమాపణ ప్రార్థన నమస్కారం చేసుకుని రాజ్యానికి వైద్యం వెళ్ళి చూసేసరికల్లా రాజ్యం అంతా కూడా సక్షేమంగానే ఉంటుంది. ఏమీ జరగదు.
ఎటువంటి ఇబ్బంది లేదు. గడ్డి పోచ కూడా అక్కడ కాలిపోదు, చక్కగా అన్ని పచ్చగా ఉంటాయి అన్నమాట. మరి పిలవంటరా ఆ దూతను ఎవరో చేసింది రమ్మని చెప్తారు అన్నమాట. ఏ దూత అంటే ఎవరు వచ్చారు మీ దగ్గరికి వచ్చి ఎవరు చెప్పారు? మేమందరం ఇక్కడే ఉన్నాం కదా, దూతలందరూ మీ దగ్గరికి ఏ దూత వచ్చి చెప్పాడు అడుగుతారు దూతలందరూ కూడా. రేపు వీళ్ళే ఉన్నవాళ్ళు కాదు, ఎవరో వేరే వాళ్ళు వచ్చారంటే ఎవ్వరు లేరు, దూతల్లో మేము తప్ప ఇంకెవరు దూతలే లేదని చెప్తారు. అప్పుడు ఆయన తెలిసి వస్తుంది వచ్చినటువంటి ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీమన్ మహావిష్ణువే. కాబట్టి అప్పటి నుంచి ఆ రాజ్యంలో ఎవరికి కుదిరినప్పుడు వాళ్ళు చేసుకోవాలి వ్రతాలు. ప్రతి నెల కూడా వ్రతం చేసుకోవాలి అని చెప్పి ఒక శాసనాన్ని అమలు చేస్తాడు. ఇంకా రాజ్యంలో చేసుకునేసరికల్లా ఆ వ్రతాలు జరుగుతున్న రోజులు వాళ్ళ రాజ్యం ఆ రాజుగారు పరిపాలించిన రోజులు కూడా సస్యశ్యామలంగా సంపద విరాజమానంగా చక్కగా అతివృష్టి అనావృష్టి కూడా ఏమీ లేకుండా అత్యద్భుతంగా ఆ రాజ్యం అంతా కూడా విరాజరిల్తాయి అని చెప్పి మనకి 5వ అధ్యాయ రూపంలో స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది. ఇది శ్రీ స్కాంద పురాణే రేవాఖండే సత్యమృత కథాయ పంచమోధ్యాయస్తవ మీకు వచ్చినటువంటి పళ్ళు మీకు వచ్చేటువంటి నివేదన సమర్పయామి. 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ నమః, పానాయ నమః, జ్ఞానాయ నమః, ఉదానాయ నమః, సమానాయ నమః. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతాభిధానం సమర్పయామి. ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. 2 నక్షత్రాలు వేసుకోండి. అక్కడ తాంబూలం సమర్పయామి. తాంబూల ధర్మనామంలో శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీరాధరం అందరూ కూడా లేచి నిల్చోండి అమ్మా. మా లాస్ట్లో ఎదురుగా ఉండండి. నీరాధరం ఇవ్వండి అమ్మా. ఇక్కడ ఇవ్వండి. ఓం హిరణ్యపాత్రం పూర్ణం దదాతి మదగ్నో సానీతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకధైవ యజమానాయ సుతేజో దదాతి సమ్రాజంద విరాజంద హింద్రేయాతనో వహే లక్ష్మీ రాజ్యం జయాం జయజయా దాసమోదృశాంతి. సురాజనందరిషయామి సురాజాంతోదృశాంతమనీయం సమర్పయామి. విద్యరక్షాం ధారయామి నమస్కరోమి. హర నమ పార్వతీ హర హర మహాదేవ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద. మధ్యవాడ వెంకటరమణ గోవింద. మీ దగ్గర పుష్పాలంటే పుష్పాలు, అక్షతులుంటే అక్షతులు పెట్టుకోండి. అక్షతలు పెట్టుకోండి. మంత్రపుష్పం అందరూ కూడా నిశ్శబ్దంగా ఎప్పటిదాకా ఎలా ఉన్నారో ఇప్పటిదాకా ఒక 5 నిమిషాలు, కరెక్ట్గా 5 నిమిషాలు అంతే నమస్కారం చేసుకోండి. కళ్ళు మూసుకుని సత్యనారాయణ స్వామి వారు ఎలా మీకు ఇందాక చెప్పానుగా, తెల్లటి ఛాయలో శంఖము చక్రము గదా పద్మము మన గడిలో వనమాల అలాగా స్వామివారిని తలుచుకోండి. ఒకసారి హార తీసుకోండి, అందరూ కూడా ఒకసారి తీసేసుకుని అప్పుడు తలుచుకోండి. అది చూపిస్తాను చూడండి. నమః పార్వతీపతయే. 2 అక్షతలు కానీ మీ దగ్గర పుష్పాలు అంటే పుష్పాలు, అక్షతలు అంటే అక్షతలు తీసుకోండి. ప్రార్థన చేసుకోండి. రాజాధిరాజాయ ప్రగతి వాహినే నమో వయం వైశ్రవణాయ కర్మహే సమేకానాంకానకానాయ యోగ్యం కామేశ్వరో వైశ్రవణో దదాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః. అమృతశరదిభూతేషు గుహాయాం విష్ణుమూర్తిషు త్వయ్యజ్ఞస్త్వం బృహత్కాలస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వంతతాపమాభోజ్యో తేన సోమృతం బ్రహ్మభూర్భువస్తు వరం అథైతం విష్ణవే చరణ్యర్పపతి యజ్ఞో వై విష్ణుః యజ్ఞమేవాన్ తదః ప్రతిష్ఠతి సోత్రజుహోతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్ఠాయై స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనిజాం శ్రీమన్మందగడాక్షరబ్ధవిభక్త
सर्वभयत्रगंगाधरा स्वां त्रैलोक्यकुटुम्बिनीं सिद्धिं ते मुकुन्दप्रियां सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी सप्रसन्ना मम सर्वदा वराङ्गशोभामोभीतिमुद्राङ्गणैर्वहन्तीं कमलासनस्थां बालार्ककोटिप्रतिभाञ्जनेत्रां भजेऽहम् अम्मां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते। ప్రదక్షిణ చేయండి అందరూ కూడా కుడివైపుగా 3 ప్రదక్షిణాలు చేయండి యాని కాని తాని తాని వినశ్యంతి ప్రదక్షిణ పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల చెప్పండి అందరూ కూడా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అక్కడ వేసేసేయండి. వేసేసి అక్షతలు వేసుకోండి. క్షత్రియాఛాద అక్షతల స్వామివారికి వేయండి. క్షత్రియాఛాదాన్ని శ్రావణాభ్యామి చామి గంధర్వ్యామి గీతం శ్రావయామి ఆందోళికానారోహయామి అశ్మానారోహయామి గజానారోహయామి సమస్త రాజోపచార దేవోపచార భక్తిపచార శక్తిపచార పూజ సమర్పయామి. అక్షతలు నీళ్ళు విడిచిపెట్టండి. పూజా క్రియాదిషు యోనం సంపూర్ణతాయ సత్యో వందే నమచ్యుతం చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. ధ్యానవాహన షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మజ సర్వం శ్రీ రమా సహిత వేదవేంకట సత్యనారాయణ స్వామి దేవతా సుప్రీత సుప్రసన్న వరదా భవతు. పరమేశ్వర సుప్రీణతు పరమేశ్వరార్పణమస్తు.